స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామంలో మీ అందరికీ ఈ యొక్క 9వ దినం ప్రతిష్ఠిత దినములోనికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరుకు నిండు వందనాలు. దైవ దీవెనలు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు అన్ని విషయాలలో ఇది మొదలుకొని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలపరుచునుగాక, స్వస్థపరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథంలో ఉన్నాం. మనం 10వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 38 దగ్గర ఉన్నామా? అంతేగా? రైట్. 38లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాం, ఏం మాట్లాడుకున్నాం మనం? దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి. ఎందుకు అభిషేకించాడంటే ఆయనలో భేదము లేదు, ఆయనలో పక్షపాతము లేదు. ఆయన ఒకే కన్ను అందరినీ ఒకేలా చూస్తాడు. ఆయన 2 విధాలుగా చూడు. యూదులకు ఒక కన్ను, లేకపోతే అన్ని జనులకు ఒక కన్ను అని రాయలేదు. అందరినీ ఒకే కంటితో చూస్తాడు కనుక పేతురు అది గ్రహించేటట్లుగా చేశాడు. హల్లెలూయా. దాన్ని ఇప్పుడు మనం బైబిల్లో ఎందుకు చదువుతున్నామంటే ఇవన్నీ దృష్టాంతాలుగా రాయబడ్డాయి. అంటే వాటిని బట్టి బుద్ధి తెచ్చుకోమని. దాని అర్థం ఏమిటంటే మానవునికి ఒక్కడికే, మీకు చాలాసార్లు చెప్పాను, జంతువులకి ఉండదు, మానవునికి మాత్రమే వివేచన జ్ఞానం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. జంతువులకి ఆత్మ ఉండదు, జంతువులకి పరలోకం ఉండదు. వాటిని కొన్ని పనుల కోసం ప్రభువు నిర్ణయించాడు. ఆవు ఉందనుకోండి, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆవు తెలుసు కదా. ఆవు ఏం చేస్తుందంట, వాతావరణంలో విషపూరితమైన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని, మనమేం పీల్చుకుంటాం? ఆక్సిజన్ని పీల్చుకుంటాం. మనం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే బతుకుతామా? బతకం. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు, ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం. ఆవులంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి. మొక్కలు కూడా అంతే, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి. అందుకనే పూర్వకాలం నుంచి చెట్లను పూజించటం, ఆవులను గోమాతలుగా పూజించటం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ప్రాణానికి ఆరోగ్యానికి మంచివని. వాటిని మామూలుగా ఇంట్లో మేపమంటే ఎవడైనా మేపుతాడా? చెట్టు పెంచమంటే ఎవడైనా పెంచుతాడా? అక్కడ ఏదైనా ఉంది అంటే ఆ పని చేస్తారు. కనుక వాటిని అలాగూ ఆరాధించటం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. లోకంలో పుట్టిన ప్రతిదానికి ఒక పని ఉంది. ప్రతి జంతువుకి, మీకు బ్లూ వేల్ అనే ఒక చేప ఉంటుంది సముద్రంలో. ఏం పేరు? బ్లూ వేల్. దాన్ని బయట చూస్తే, కంటితో చూస్తేనే చచ్చిపోతాం మనం. కంటితో చూస్తేనే చచ్చిపోతాం, అంత పెద్దది అది. సముద్రంలో మాత్రమే, బయటికి తెచ్చి కళ్ళతో చూడలేం, చాలా పెద్దది. దాన్ని ఊహించలేం దాని సైజు. మరి అంత పెద్ద చేపని దేవుడు ఎందుకు, తిమింగలం అనాలి దాన్ని, చేప అనకూడదు. చేపలంటే చిన్నవి, తిమింగలం ఎందుకు పెట్టాడు? బ్లూ వేల్ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? అది సముద్రంలో ఉన్న కల్మషం అంతా తిని బ్రతుకుద్దంట. హల్లెలూయా. దేనికి? సముద్రంలో ఉన్న జీవులు బ్రతకాలి అంటే అక్కడ రిలీజ్ అయ్యే వ్యర్థము, లేక అక్కడ రిలీజ్ అయ్యే వేస్ట్ అంతా కూడా అవి తింటుందంట. అందుకు పెట్టాడు దాన్ని. లేకపోతే సముద్రాలన్నీ ఏమైపోయాయి? విషమైపోయాయి. సముద్రంలో స్నానం చేసిన వెళ్ళినోడల్లా డామని చచ్చిపోయేవాడు. సముద్రం నీటిలో మనం వెళ్ళి స్నానం చేసి ఆరోగ్యంగా తిరిగి వస్తున్నామంటే బ్లూ వేల్ అనే చేప ఒక జాతి, చాలా భారీ శరీరం, చాలా పెద్దవి, చేపాకారమే, కానీ కంటితో మనం చూడలేం, అంత పెద్దగా ఉంటాయి. అసలు ఇక మన కంటికి కనిపించదు, ఎంత బాగుంది అది. ఎందుకు అంత భారీ శరీరాలను పెట్టాడు ఆ సముద్రంలో దేవుడు అంటే వాటికి ఒక పని. హల్లెలూయా హల్లెలూయా. వేటికి ఆత్మ ఉండదు. మళ్ళా చెప్తున్నాను, చేపలకు కానీ, జంతువులకు కానీ, పురుగులకు కానీ, దేనికైనా ఆత్మ ఉంటుందా? దేనికి ఉండదు. మనిషికి మాత్రమే పరిశుద్ధాత్మను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. దీనికి వ్యతిరేకమైన ఆత్మనే వాళ్ళ ధ్యానం చేసుకోబోతున్నాం. అర్థమైందా మీకు? దేవుడిచ్చిందే ఆత్మ పరిశుద్ధాత్మ, మానవుడిలో ఉన్నదే ఆత్మ దురాత్మ. జాగ్రత్తగా వీటి వ్యత్యాసాన్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నాం. ఎంతమందిలో పరిశుద్ధాత్మ ఉంది అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటాం. ఎందుకని? ఉందో లేదో అందరికీ అనుమానమే.
కానీ వాక్యం అయిన తర్వాత ఉందో లేదో అర్థమైపోతుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇవాళ మంచి మాటలో చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడంటే ఆయనలో తారతమ్యము లేదు, భేదము లేదు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, మనుషులందరినీ ఒక దృష్టితోనే చూస్తాడు. నానా జాతులు నానా భాషలు ఆయనకి సంబంధం లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్న క్రైస్తవుడైనా ఒకేలా చూస్తాడు, అన్యున్నైనా ఒకేలా చూస్తాడు, ఇక్కడున్న అన్యున్నైనా క్రైస్తవుడైనా ఒకే కంటితో చూస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడూ కూడా భాష, వేషం, ప్రాంతం, కులం, మతం, వర్ణం, వర్గం అనే భేదాలు మనలో ఉండకూడదు. హల్లెలూయా. మన వాళ్ళ ఆంధ్ర వాళ్ళకు ఒక వ్యాధి ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కుంటారు. నేను ఇంతకుముందు బిలాయిలో జాబ్ చేసేవాడిని. బిలాయ్ అంటే అది ఇప్పుడు విడిపోయింది మధ్యప్రదేశ్ నుంచి. బిలాయ్ అనే ప్రాంతం దాన్ని ఏమంటారు, రాష్ట్రం, చిన్న రాష్ట్రం, దానికి రాజధాని బిలాయ్. జాగ్రత్త, మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది కదా, వెళ్ళి వచ్చి గుర్తు రావట్లేదు. మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలుగా విడిపోయింది. ఒకటి మధ్యప్రదేశ్గా ఉండిపోయింది, జార్ఖండ్, ఇంకా జార్ఖండ్ని ఇంకో 2 గుర్తు రావట్లేదు, చెప్తాను నేను. ఆ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని. అక్కడ మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళు. అక్కడ ఏం తయారయ్యేదంటే మన సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్ చిన్న చిన్న డబ్బాలు కాదు, ఒక్కొక్క ట్యాంకు మన 4 రోడ్లు అంత ఉంటుంది, పెద్ద పెద్ద ట్యాంకులు. అలా ట్యాంకుల్లో తయారైపోతాయి ఆయిల్ ఇండస్ట్రీస్ అనమాట. దాంట్లో పనిచేయడానికి మన వాళ్ళంతా వలస వెళ్ళిపోయి అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ మందిరాలు కూడా ఉన్నాయి, తెలుగు మందిరాలు కూడా. నేను అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు ఒకే చోట గుంపుగా కొంతమంది కనిపించారు. ఏంటంటే ఇంతమంది గుంపుగా ఉన్నారనుకున్నా, అది తెలుగు వాళ్ళ హోటల్. తెలుగు వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. వెళ్ళి నేను కొత్తగా వెళ్ళానేమో, అంతమంది తెలుగు వాళ్ళని ఒకే దగ్గర చూసేపాటికి ఇక 4 రోజులు ఉండొచ్చులే ఇక్కడ ప్రశాంతంగా సంబరం అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి కొంతమందికి అభిమానం, మనవాడు ఎక్కడ ఉన్నాడు రా, కులాన్ని బట్టి కొంతమందికి అభిమానం. కానీ ప్రభు రక్తంతో కడగబడిన వాడికి, మనిషి అనేవాడిని చూస్తే ఇది దేవుని సృష్టి అని ప్రేమించాలి. హల్లెలూయా. అది సాధ్యమేనా అంటారంటే ప్రభు రక్తంతో కడగబడితే సాధ్యమే. హల్లెలూయా. కనుక భేదము అనేది ఎప్పుడూ కూడా ఈ హోసన్న దేవుని ప్రత్యక్షత, మందిరపు పరిచర్యలు ప్రభు వచ్చేంత వరకు కనబడకుండునుగాక. పరిశుద్ధతను మాత్రమే తీర్పు ఉంటుంది. ఎవడు భక్తి చేస్తే వాడిని దేవుడు ఇష్టపడతాడు, సేవకుడు కూడా ఇష్టపడతాడు. సింపుల్ లాజిక్. సంఘంలో కొంతమంది అంటే పాస్టర్ గారికి ఇష్టం అంటే వాళ్ళు ప్రార్థనాపరుని కొంచెం ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకని? ప్రార్థన చేస్తాడు కనుక. తండ్రి మాట వినేవాడిని కొంచెం ఎక్కువ ఇష్టపడ్డాడు. మాట అనుకుని రోడ్డు అమ్మడి తిరుగుతున్నాడు అనుకో, వాడి మీద కొంచెం కోపం ఉంటుంది. అలాగే మాట వినే బిడ్డలంటే సేవకుడికి కొంచెం ఇష్టం ఉంటుంది. హల్లెలూయా. అది ఏ ఇష్టమై ఉండాలి అంటే ప్రార్థనాపూర్వకమైనటువంటి ఇష్టమై ఉండాలి. కానుకలకు సంబంధించిందో, లేకపోతే పరిచర్యకు సంబంధించిందో, లేకపోతే ఆయనకి ఏదైనా చేసి పెడతారనో కాదు. ప్రార్థనలో బలవంతులైన వారిని. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. జాగ్రత్తగా ఇప్పుడు మనం వినాలి. యేసు ప్రభుని భేదము లేడువాడు, పక్షపాతి కాదు అని పేతురు గమనించాడు. అయితే గమనించిన విషయం ఈ కొర్నేలికి చెప్పాడు. బాబు, అందుకనే యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. అయితే అభిషేకించిన తరువాత దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్త. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గనుక దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత, అపవాది అన్న దగ్గర కింద సాతాను అని రాయబడింది, సాతాను చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. ఏంటి యేసుప్రభు వారి యొక్క దినచర్య అంటే, ఎక్కడ రోగం ఉంటే అక్కడ ఆయన ప్రత్యక్షం అయిపోయేవాడు. ఎక్కడ దురాత్మలు ఉంటే, ఇవాళ పాస్టర్ని ఏమంటే పలానా చోట రోగాలు ఎక్కువ ఉన్నాయి అన్నాం అనుకో, మీటింగ్ బాగా ఆరోగ్యంగా ఉన్న దగ్గర పెడతారు, రోగాలు ఉన్న దగ్గర పెట్టరు. ఏమంటే ఆ ఊళ్ళో బాగా దెయ్యాలంటే ఎక్కడ చూసినా పుట్టలో బలి పెట్టాలేనంట, మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రార్థన చేయాలని గట్టిగా ఏలి అలాగ అగ్గిని కురిపించాలన్నాం అనుకో, రాబాయా కురిపించేటప్పుడు మనం కూడా కాలిపోతాంలే, ఇటు వద్దులే కానీ ఇంకో సాటికి వెళ్దాం. హల్లెలూయా. ఒక దగ్గర ప్రార్థనకు బయలుదేరాం, నాతో పాటు ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు.
ఉన్నప్పుడు ఏ ఇంటికైతే వెళ్తున్నామో అది నేను కొత్తగా పరిచయంలోకి వచ్చింది తినాలని, సరే తోడు తీసుకెళ్తున్నాను, మాకు తెలిసిన ఆయన కదా అని. ఆయన అన్నాడు, బాబో నువ్వు కొత్త అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు చేసేస్తావు, నీతో ఇదో మా గోల అనుభవం కలిగిన చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతో ఉన్నావు అంటే ఆయన భయం ఏంటి? దురాత్మ పిల్లల్ని తినేద్దామో, నేను తినేస్తుందేమో, నేను అనుకున్న సాతాన్ని ఎక్కించుకెళ్తున్నాను రే వాళ్ళు ఖచ్చితంగా అదే అవుద్ది అనుకున్న. పాడుతుంటే గొంతు పోయింది నాకు. నేను అనుకో మన వెనకమాల ప్రభు ఉండాలి, సాతాను ఉండకూడదు. హల్లెలూయా. ఏం పర్లేదు మీరు పాడండా, దేవుడు తోడై ఉంటాడు అనాలి. ధైర్యపరిచేవాడు ఉండాలి మన వెనక, లాగే ఉండి అసలు తీసుకెళ్ళకూడదు. హల్లెలూయా. రాత్రి మనవాళ్ళు చక్క దిగాక వ్యాన్ దిగాక అన్నారు, అబ్బా ఎంత సంతోషపడ్డారు అనండి. నాకు రాత్రి కలిగిన మొట్టమొదటి ఆనందం చెప్తా చూడండి. పరిచర్లు ఇది ఒక అనుభవం అన్నమాట. ఇందాక సేవకురాలతో చెప్పాను. ఆనందం ఏమిటంటే దిగంగానే వీళ్ళు ఏం మాట్లాడతారు, నిజంగా నేను అక్కడి నుంచి ఆలోచిస్తూ వస్తున్నా. వీళ్ళ దిగంగానే మాట్లాడే మాట ఖచ్చితంగా ఇన్నాళ్ళు నేను చెప్పిన వాక్యానికి జత అవుద్ది అనుకున్నా. ఎవరు మాట్లాడలే, కాశీ గారు మాట్లాడారు. దిగారు. అట్లా దిగంగానే నేను అనుకున్నాను, శరీరానుసారమైన మనసు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఏం జనం వచ్చారండి, ఏం మందిరం అండి, ఏం బెలూళ్ళు అండి, అబ్బా ఎంత కళగా ఉందండి. ఇది వాక్యము తెలియని వాడు చూస్తాడు. దిగగానే చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళ కన్నీళ్లు దొడ్డటానికి దేవుడే వాళ్ళు మిమ్మల్ని అక్కడికి పంపించాడని. హల్లెలూయా. చాలు మనం తోలిన ప్రయాస వేదన అంతా పోతుంది మనకి. ఏ గ్రహింపు వచ్చింది అంటే వాక్యం అక్కడ పనిచేసిందని గ్రహింపు వచ్చింది. హల్లెలూయా. ఆ సేవకుడికి కావాల్సింది అది సంతోషం. మామూలుగా వాక్యం ఒకవేళ మనం శక్తి వంచన లేకుండా ప్రకటించకుండా ఏదో పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, వాళ్ళు అక్కడ ఏం చూసేవాళ్ళు అంటే బెలూన్స్, ప్రజలు, లైట్లు, మందిరం చూసేవాళ్ళు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కట్టడము కాదు, మందిరము దేవాలయము కంటే గొప్పవాడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుని గమనించాలి. హల్లెలూయా. నేను ఆ మాట ఉదయం సేవకురాలతో కూడా చెప్పాను. మన గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే మనకి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ప్రభువును గుర్తించగలుగుతాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దురాత్మను కూడా గ్రహించగలుగుతాం. గ్రహించాలి. ఎందుకని అపవాదిని గ్రహించాలి? యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా చూస్తే ఎదురుగుండా ఒక దెయ్యం పట్టినోడు ఉండేవాడు. మీరు ఏ అధ్యాయంలోకైనా చూడండి, ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేదా? సువార్తల్లో ఎక్కడ చూసినా దెయ్యాలు పట్టిన వాళ్ళే. ఎందుకంటే యేసుప్రభు వారికి ఏమన్నా భూతవైద్యుడని ఏమన్నా పేరా? కాదు. తెలియకుండానే ప్రతి ఒక్కళ్ళలో అపవిత్రాత్మ ఉంటుంది. కొంతమంది పైకి చేష్టలు చేస్తూ కనపడతారు, ఏది అందరూ చేయరు, ఏది కళ్ళు పెట్టేసి ట్రక్ వేసి, అది కొంతమందే. వాళ్ళలో కొంచెం ఉంటుంది పర్సంటేజ్. మీరు గమనించండి. పైకి యాక్షన్ చేస్తారే అటో ఆహా, వాళ్ళ ఎంతే ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఏ యాక్షన్ వచ్చారు మౌనంగా ఉంటారు, వాళ్ళ ఎంత ఉంటుంది. ఇవాళ వాక్యం వినండి, జాగ్రత్త చెప్తే వినండి. వాక్యం చూడండి, జాగ్రత్తగా చూస్తే గమనిస్తే మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం చెప్పారు సాతాను గురించి. చదవండి. 3:27. ఒక బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప. అది విషయం. అసలు విషయం ఏంటంటే బలవంతుడైన వాడి ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంట? ముందు వాడిని కట్టేయాలంట. నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభువా ఏంటి ఉపమానం ఏంటి, ఈ వాక్యం ఏంటని ఇందాక చాలాసేపు తర్జన పడతా వచ్చాను. అటు తిప్పాం పేజీలన్నీ. బలవంతుడైన వాడిని బంధించడం ఏంటి, బలవంతుని బంధించడం ఏంటి అంటే ఆ వెనక్కి ముందుకి బాగా చదువుకుంటా వస్తే అర్థమైంది ఏంటంటే, పైన వచనాలు చదువు ఏదన్నా ఒక వచనం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? బలవంతుడిని బంధించడం అంటే దేవుని ఆత్మను బంధిస్తారు ఎవడైనా? అక్కడ గమనించాలి. మీకు ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు జయించుటకు బయలుదేరాడు అంటే కొత్తగా ప్రభు జయించేది ఏమైనా ఉందా? అంటే ఆ తెల్లగుర్రం ఎవడని? సాతానని గమనించాలి. అపవాది, అంత్యక్రీస్తు విరోధి. మనం వాక్యం చదివేటప్పుడే మనకు అర్థమైపోతుంది. తెల్లగుర్రం అంటే మనం ఏమనుకుంటాం? వైట్ అండ్ వైట్ ఎవరు వేసుకుంటారు? ప్రభువే అంటాం లేదా? కానీ వాక్యం ఏం రాస్తుంది అక్కడ? వాడు జయించుటకు బయలు వెళ్ళినట్టాడు. ప్రభువారు ఆల్రెడీ నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. జయించిన వాడు మళ్ళీ జయించడం ఏంటి?
అంటే మీరు గమనించాలి, ఈ తెల్లగుర్రం ప్రభువు కాదు, వీడు సాతాను. వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. బలవంతుడైన వాడిని అంటే ఏం చేయాలి? మొదట బంధించాలి. మన కుటుంబంలో ఈ బలవంతుడు ఉంటాడు. మనం అనుకుంటాం బలవంతుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటాం? సింపుల్గా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఉందా లేదా? ఇప్పుడు వెంటనే ఈ మాటను బట్టి ఏమనుకుంటాం? బలవంతుడంటే ప్రభువుని బంధించడం ఏంటి? అప్పుడు ఆలోచించేయాలి వాక్యం. బలవంతుడిని బంధిస్తే కానీ వాని ఇంట మొత్తం చదవాలి వాక్యం. చదవమ్మా. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే కానీ ఆ బలవంతుని ఇంట జొచ్చి సామాగ్రిని దోచుకొన నేరడు. బంధించిన ఎడల చాలు. ఇప్పుడు ఈ బలవంతుడు ఎవరు అంటే సాతాను. ఎవరంట? వాడిని బంధిస్తేనంట ఏం జరుగుద్ది? వాడి ఇంటిలోకి వెళ్ళి ఎంతమంది వాడి ఇంటిలో బానిసలుగా ఉన్నారో వాళ్ళందరినీ కాపాడగలుగుతాం. హల్లెలూయా. సాతాను ఇప్పుడు ఎవరు బంధిస్తారు? పిల్లి మెడలో ఎవడు గంట కడతాడు? మనకుందిగా నేను సామెత ఏమంటారు? పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ఏమంటే అట్టు అనుకుంటాం కానీ పిల్లి కరిచిన విషయమేనండి అని పిల్లి దగ్గరికి కూడా చాలామంది వెళ్ళరు. పిల్లి సాధు జంతువే తిరుగుతూ ఉంటుంది, పిల్లి మామూలుగా ఇళ్లలో తిరుగుతూనే ఉంటుందా? కానీ పిల్లి మెడలో గంట కట్టమంటే ఎవడైనా వెళ్తాడు పిల్లి దగ్గరికి? భయం, కళ్ళు చూస్తే భయం, పిల్లి దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు సాతానుని ఎవడు బంధిస్తాడు? ఇంట్లో నలుగురు ఉన్నారు, నువ్వు సాతాన్ని బంధించన్నావు అనుకో, నాకు చెప్పమాకు, నేను పనికి వెళ్తున్నాను, నువ్వు బంధించే సాతాన్ని అన్నావు అనుకో, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది కదా, పోనీ నిన్ను బంధించారు, పిల్లోడిని కదా నేను, నువ్వు బంధించే చిన్నపిల్లని కదా. ఇప్పుడు ఎవరు బంధించాలి? సాతాన్ని దేవుడు బంధించాలి. వచ్చి బలవంతుడైన వాడిని ఏం చేయాలంట? బంధించాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మనము పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహాలతోనూ. తర్వాత చదవండి 6వ అధ్యాయం. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలములందున పోరాడుతున్నామంట మనం. అంటే వాడు ఉన్నాడా లేడా? వాడున్నాడు. వాడు బలవంతుడని దేవుడు చెప్తున్నాడు. మళ్ళా వినండి, వాడు ఎవడంట? ప్రభువు కంటే కాదు, వాడు బలవంతుడు అని చెప్తున్నాడు. ఈ బలవంతుడిని మొదట బంధిస్తే మనకు కలిగే ఉపయోగం ఏమిటి అంటే, ఆ బలవంతుడు ద్వారా బాధపడుతున్నవారు లేక ఆ బలవంతుడి యొక్క చేష్టలు కలిగిన వారిని వాడి చెరలో నుంచి విడిపించగలుగుతాం. హల్లెలూయా. కాగా మీరు కాదు, అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి. ఉందా లేదా వాక్యంలో? అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి వాడు ఉంటే ప్రమాదం ఏంటండి? ఏసై గారు ఏం ఉంటాడు? ఇప్పుడు ఇంతమందిని పోషిస్తున్నాం, ఆడొక మూల ఉంటే జరిగేది ఉంది, ఆడు ఉంటాడండి, తప్పే ఉంది. ఏమన్నా ఇంట్లో నలుగురిని తింటున్నాం సార్, ఇప్పుడు ఆడొక్కడికి మాకేమన్నా ఇబ్బందా? మాతో పాటు ఒక ముద్ద ఆడు కూడా తింటూ ఉంటాడు. కొంతమంది పోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పాస్టర్ గారు అమ్మా దురాత్మ చేత బాధపడుతున్నారమ్మా అంటే, ఇదేంటంటే మేము అందరం బ్రహ్మాండంగా ఉంటే దురాత్మ అంటావు? పైకి కనపడదమ్మా, అది లోపల ఉంటుంది, సైలెంట్ దురాత్మ, మోగదెయ్యం. ఏం చేస్తుందంటే అది మోగదెయ్యం ఏ పని సాగనవుతుంది. ఇంట్లో ఉందమ్మా అని చెప్తే లేదండి అంత వచ్చితే మీరు అటు ఏదో భ్రమపడి ఉంటారు, ఏమి లేదండి, అసలు అవసరం లేదండి, దాని గురించి ప్రార్థన చేస్తే వచ్చి పడద్దండి, ఉన్న దాని గురించి నువ్వు చేయవసరం లేదమ్మా, అది లోపలే ఉందమ్మా. వినలేదంట, ఎంత చెప్పినా కూడా జరగాల్సింది జరిగాక అప్పుడు విందంట. కొన్ని దురాత్మలు లోపల తిష్ట వేసుకొని ఉంటాయి. జాగ్రత్తగా వినండి. దయ్యాలు, దురాత్మలు లేకపోతే అపవిత్రాత్మలు, వీటికి శరీరం ఉండదు, చాలా డేంజర్. వీటికి శరీరం ఉందనుకో 2 దెబ్బలు కొడతాం, అవునా? దయ్యానికి శరీరం ఉంటే ఏం చేస్తాం? రాజు 2 దెబ్బలు కొట్టామంటే మన బలవంతులు ఇంకొంచెం పిస్తా బాదం పప్పు తిని 4 దెబ్బలు వేయచ్చు.
ఇప్పుడు వాటికి శరీరం ఉండదు, మనం కొడితే తగలదు. అవి ఎక్కడ తిరుగుతాయంట? మనమే నేల మీద తిరుగుతాం, మనకి కొంచెం ఎగిరితేనే కాళ్ళు నొప్పులు వస్తాయి. అవి ఎక్కడ తిరుగుతాయంట? సాతాను యొక్క సామ్రాజ్యంలో చలామణి అవుతూ వీటికి భయంకరమైనటువంటి తెలివితేటలు, వ్యక్తిత్వం ఉంటాయి. ఏముంటుందంటే వీటికి భయంకరమైన తెలివితేటలు. ఇంకేముంటాయంట? వ్యక్తిత్వం. మనుషులకు కూడా ఉంటాయా, ఉండవా? మనకు ఉండేది ఎంత తెలివితేటలు, ఎంత వ్యక్తిత్వం. వాటికి ఎంత వ్యక్తిత్వం, ఎంత తెలివితేటలు ఉంటాయంట. దీనికి వాక్యంలో ఆధారం చూపించాలి కదా, చూపిస్తారండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. ఇవి ఆత్మజీవులు, దెయ్యాలనేవి. ఏంటంటే ఇవి మరి వీటితో ఎలా పోరాడాలి మనం? వీటి గురించి తెలుసుకుంటే తప్ప పోరాడలేం. చూడండి 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయాక అది విశ్రాంతి వెతుకుద్దంట. గద్దించాం, బంధించాం, నామలు అడుగుతున్నాం, తండ్రి పో అన్నాం, పోయింది బయటికి. పోగానే పో అనేప్పటికి మళ్ళీ ఇల్లుగడు వచ్చాడు. ఏంటంట? ఏంటంటే యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను కానీ పోయింది అది. ఇప్పుడు అది పోయి ఇక్కడికి రానివ్వట్లేదు లేరా అని ఇప్పుడు ఏం చేస్తుందంటే విశ్రాంతిని. తెలివి ఉందా లేదా ఇప్పుడు దానికి? తెలివి లేని అయితే ఏం చేస్తే పొమ్మను పారేసి మమ్మల్ని వెళ్ళిపోమన్నారని ఏటోటి తిరిగితే ఏ గుంటలోనే పడతాయి. అవి అట్లాంటివి కదండి. వదిలేసాకంట విశ్రాంతిని వెతుకుచ్చు ఇంకొక 7గురిని ఏం చేస్తే రెడీ చదువమ్మ, కంటిన్యూ చదువు. విశ్రాంతి దొరకదాటికి ఎందుకని వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటారు, మనం చేయట్లే. అర్థమైంది మీకు? అపవిత్రాత్మ ఎవడిలోనికి ప్రవేశించగలదు అంటే దేవుని ఆత్మ లేని వానిలోనికి మాత్రమే ప్రవేశించగలదు. హల్లెలూయా. ఈ ప్రపంచానికి తెలియవలసిన భక్తి యొక్క మర్మం ఏమిటంటే సాతాను ఎవడితో కలవగలడు, లేక ఎవడిలో ప్రవేశించగలడు, అపవిత్రాత్మ ఎవడిలో క్రియ చేయగలదు అంటే దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వని ప్రతి వాడిలో ఉంటాడంట. వీడిని ఎలా గ్రహించాలి, వీడిని ఎలా పారద్రోలాలి? తెలివితేటలు ఎక్కువే అపవిత్రాత్మకి. ఏంటంట? ఎంత తెలివితేటలు చూడండి. విశ్రాంతి దొరకనందున ఎందుకులే ఆడు శుభ్రంగా ఊడ్చి ఏం చేశాడంటే ఇప్పుడు దాన్ని ఎవడి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాడో అతని హృదయం ఏమైంది? ఇప్పుడు ఊడ్చి శుభ్రంగా పెడతాడు, ప్రభువుని పెట్టాల లోపల. అర్థమైంది మీకు? అపవిత్రాత్మ వెళ్ళిపోగానే డబ్బాలో కానుకేసాము, మోషే నిర్ణయించిన కానుక చొప్పున ఎగిపోయినా ఎంతో అంతా వేసేసాము. కానీ అక్కడ రాసి ఉంటుంది, ప్రభు అంటాడు మోషే నియమించిన కానుకను వేయాలంటాడు అపవిత్రాత్మ పోయిన వారికి. మోషే నియమించిన కానుక గురించి మనకి లేవికాండంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. ప్రభువే చెప్పాడు, మోషే నియమించిన కానుక చొప్పున నువ్వు వెళ్ళి యాజకునికి కనబరుచుకొని అక్కడ కానుకని వేసుకొని సాక్ష్యం చెప్పమంటాడు. ఎవరితో చెప్తాడు అన్నమాట? సేన అనే దెయ్యాలు పట్టిన వాడితో సంథింగ్ చూపిస్తా, వాక్యం రాశాను, చెప్తాను. అక్కడ ఆ మాట ఉంటుంది, నువ్వు వెళ్ళి స్వస్థపడ్డావు, యాజకునికి కనబరుచుకో, మోషే నియమించిన కానుకను వేసుకో అంటే దాని అర్థం ఇక కానుకే ఇచ్చాం, వదిలేసింది, వెళ్ళిపోయి శుభ్రంగా ఊడ్చేసి ఏం చేస్తామంట? మనసంతా నీట్గా సర్ది పెడతాం. ఇంతకుముందు అక్కడక్కడ కొంచెం కన్నీళ్ళు ప్రార్థన ఉండేది. ఎందుకని? పట్టినప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఆ కన్నీళ్ళు ఉంటాయి. పట్టినప్పుడు ఏం చేస్తాం? కొంచెం మోకాళ్ళు వేస్తాం, మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది. పట్టినప్పుడు ఏం చేస్తాం? ఉపవాసం ఉంటుంది. ఖాళీ లేదు. ఇప్పుడు ఏమైంది? మోకాళ్ళ ప్రార్థన, ఉపవాసం, కన్నీళ్ళు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది? మళ్ళా పోతే ఫీజులు బిగేసినా మళ్ళీ ఏసు రక్తమే జయం. ఫీజు వస్తుంది మళ్ళీ పెడతాం, ఫీజులు బిగేద్దామని తెల్లారి కడతాం, మళ్ళీ పెడతాం. మళ్ళీ ఏం చేస్తారంటే వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది ఖాళీగా పెట్టారు ఇళ్ళు. ఇంతకుముందు అంటే ఖాళీగా లేదు. దాంట్లో ఏముంది? యాజకుని కన్నీళ్ళు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ మోకాళ్ళు, బలిపీఠం దగ్గర సాష్టాంగపడు అని ఏడ్చాం. ఏమని ఏడ్చాం? యోగరి నుంచి అయినా ఏడ్చాం. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా లేవా? అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయిన తర్వాత ఏమైంది? మొత్తం పోయినాయి. చక్కగా ఊడ్చి స్వామి రా అంటాం కదా, రెడీగా ఉంది నాయన. ఒకళ్ళు కాదు, మీరు బంధువులతో రావాలి, కుటుంబ సమేతంగా. ఏంటి ఏమండి మీరు ఒకరు కాదు, పోయినసారి ఒక్కరే వచ్చారు మీరు, ఇప్పుడు మీరు కుటుంబ సమేతంగా రావాలి అంటే. కానీ అది కూడా ఏమంటుంది? నీకంటే నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి,
మా వాళ్ళు 2-3 ఉన్నారు. ఇంకొక ఆడపడుచులను కూడా తీసుకొని అక్కడ ఒకటి, ఆ మధ్య బావిలో పడిపోయింది ఒకటి, ఆ చెంచెట్టు మీద ఒకటి, చింతల కట్ట మీద ఒకటి కూడా తీసుకొని మొత్తం ఎన్ని వస్తాయంట, ఆ యనమల కుదురు పుట్ట రోడ్డు అన్నీ వేసేసుకొని ఒక 7 తీసుకొని 35లతో వస్తుంది. ఇక వెళ్దాక ఇప్పుడు ఒకటి వదిలిపెడతాకి 2 నెలలు పట్టింది, 7 పోవాలంటే 2 ఏళ్ళు పట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థనలో స్థిరపడిపోతారు. దేవుడు కూడా అందుకే వాటి వ్యక్తిత్వాన్ని, తెలివితేటలను వాడుకొని వాటికి అనుమతిస్తాడంట. అందుకు రాశాడు ఈ వాక్యాన్ని. ఇవి ఆత్మజీవులు, వీటికి శరీరం ఉండదు. మనం పోరాడదామంటే వీటికి దెబ్బ తగలవు. ఎన్ని కర్రలు పెట్టి కొట్టినా నవ్వుతూ ఉంటాయి. సినిమాల్లో చూసి ఉంటారుగా, భూతాలు దేవి కొడితే అడిగి దెబ్బ తగులుద్దా? ఆత్మజీవులు ఇవి. వాటికి ఏముంటుందంట? వ్యక్తిత్వం, తెలివితేటలు మాత్రమే ఉంటాయి. మరి ఇలాంటి వాటిని ఎలా జయించాలి? ఒకటే, ఖాళీగా పెడితేనే వస్తాయి, ఖాళీ పెట్టకుండును గాక. హల్లెలూయా. ఏంటంట? ఖాళీగా పెడితే వస్తాయి, ఖాళీగా పెట్టకుండా చూసుకోవాలి. ఖాళీ పెట్టిన వాళ్ళని ఎలా గమనించాలి? అది కూడా బైబిల్లో ఉంది. కొన్ని మాటలు చదవండి. మత్తయి సువార్త 4:10 చదవండి. మత్తయి సువార్త 4:10. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమనేసి ఏం చెప్పాడు యేసు ప్రభు? ఇక్కడ వాక్యాన్ని చూపించాడా, చూపించలేదా? సాతానుగాడికి కోపం వచ్చి వాడు వెళ్ళిపోవాలంటే వాక్యం మాత్రమే ఆయుధం. హల్లెలూయా. బైబిల్ జ్ఞానం ఎవరికి ఉండదో, వాక్య జ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళలో అపవిత్రాత్మ పని చేస్తుంది. మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు అది వచ్చినప్పుడు వాక్యంతో ఎదుర్కోవటానికి ఒక రిఫరెన్స్ అయినా తెలిస్తేగా. ఆకలి దెయ్యం పట్టింది అనుకోండి, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, పో నన్ను విడిచంటే వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు అది రాదుగా, గుండెల్లో లేదుగా. వాక్యం ఎక్కడ విన్నాం? బిజీ 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 లైఫ్ అంతా బిజీ. దురాత్మ పట్టినవాడు దాన్ని ఎదిరించాలంటే గుండెల్లో వాక్యము నిల్వ చేయబడాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవని హృదయంలో వాక్యము నిల్వ చేయబడిన అనుభవాలు ఉంటాయో ఆ వాక్యాన్ని అప్పుడు తోటలాగా వినియోగిస్తాడు. సాతానుగాడు వచ్చినప్పుడు తోటలాగా పెట్టి గన్ను ఇలా షూట్ చేసి పెడతాడు. వచ్చి ఇప్పుడు తిండి దెయ్యం పడదు కొంతమందికి, మోగదెయ్యం పడదు కొన్నిటికి, ఇంకొంతమందికి గుడ్డి దెయ్యం పట్టుద్ది. ఉన్నాయి అదే కొన్ని చూపిస్తా మీకు. ఈ దెయ్యం పట్టినప్పుడు, ఈ అపవిత్రాత్మ పట్టినప్పుడు వాటిని ఎదిరించాలంటే గుండెలో ఏముండాలంట? వాక్యం ఉండాలి. గుండె నిండా స్తుతి ఆరాధన ఉండాలి. గుండె నిండా వాక్య పఠనం ఉండాలి. వెంటనే ఒక వాక్యం గుర్తు వస్తుంది. ఏంటి? ఎప్పుడు చూసినా మనసు తిండి మీద ఉంటుంది. ఇవాళ బిర్యానీ వండుదామా, రేపు చేపలు వండుదామా, ఎల్లుండి రొయ్యలు వండుదామా, చికెన్ ఏపుదామా, పులుసు పెడదామా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇదేదో దెయ్యం పట్టింది మనకి. ఇదే దెయ్యం, ఇది తిండి దెయ్యం, తిండిపోతి దెయ్యం అని యూట్యూబ్లో వస్తుంటాయిగా, తిండిపోతి దెయ్యం. ఇప్పుడు దీన్ని ఎదిరించాలంటే ఏ వాక్యం తెలియాలి మనకి? మనుషుడు రొట్టె వలన కాక దేవుని నుండి వచ్చు ప్రతి మాట. అంటే వాక్యం ద్వారా కూడా బతుకుతారా? మీరు గమనించండి. ఉపవాసం ఉన్నప్పుడు మంచి అభిషేకంతో వాక్యం మన మీద ప్రోక్షించబడితే ఆ రోజు ఆకలేస్తుందా? మరి ఆకలి ఎలా తీరిపోయింది? ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇది తెలుస్తుంది అందరికీ తెలియదు. మీరు బాగా గమనించండి. ఆకలితో ఒక వారం రోజులు ఉపవాసం ఉన్నాం, అమ్మయ్య వాళ్ళు ఎలాగైనా సరే పట్టుపట్టేయాలి వాళ్ళ అని వస్తాం. కానీ ఆ రోజు మంచి వాక్యం దొరికింది, దేవుని వర్షం అలా పడిపోయింది. అసలు ఇక ఆకలి ఇక తినేసిన ఫీలింగ్ ఉంటుంది. మీరు బాగా గమనించండి. ఏంటి ఆకలి వేయట్లేదు? ముందు వచ్చినప్పుడే నీరసంగా అలా మెట్లు ఎక్కాం. ఆరాధనలో సగం, వాక్యంలో సగం ఫుల్ అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఆనందంటే కొంచెంసేపు అయితే తింటాలి. ఎందుకని? వాళ్ళు వాక్యం ద్వారా బ్రతికేవాళ్ళు. హల్లెలూయా. మంచి వాక్యం దొరికితే చెవులు అలా పెట్టుకుని వింటారు. భలే చెప్తున్నాడే, ఈ వాక్యం ద్వారా ఎలాగైనా నా హృదయం నిండాలి. హల్లెలూయా. గుండె నిండా వాక్యం అన్నవాడికి వీడితో పెద్ద పని ఉండదు. నన్ను ఒక ఆయన రాత్రిపూట తినకుండా ఎట్ట బతుకుతావు నువ్వు అసలు అన్నాడు. మరి నాకేం తేడా తెలియలేదు. నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు కూడా చాలాసార్లు నైట్ తినేవాళ్ళం కాదు. మరి ఎలా సరిపడుతుంది ఈ స్ట్రెంత్ అంటే? ప్రభు చెప్పాక ఇక అంతే. ప్రభు చెప్పాడు అనుకోండి, ప్రశాంతంగా అలా పడుకున్నా కూడా, ఆకలితో పడుకున్నా కూడా మనకి ఎటువంటి బలహీనత రానివ్వడు. హల్లెలూయా. దేవుని మాట లేకుండా చేస్తేనే ఆ మాట గుండెల్లో ఉండాలి. ఎవని హృదయంలో
విస్తారమైన దేవుని వాక్యము భద్రపరచబడి ఉంటుందో సాతానుగాడు ఆలోచన చేస్తుంటాడు. ఎలా వెళ్ళాలంటే అవకాశం లేదు. ఎందుకని? గుండె నిండా వాక్యం ఉంది, ఖాళీ లేదు. లోపలంతా పొద్దున్నే ప్రార్థన పెట్టేసాం, మళ్ళీ కాసేపు బైబిల్ చదివేస్తున్నాం, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేసేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం ఇక్కడ ప్రార్థనకు వచ్చేస్తున్నాం, రాత్రి మళ్ళీ ప్రార్థన చేసి పడుకుంటున్నాం, పొద్దున్న 5ంటికి మళ్ళీ లేవగానే ప్రార్థన. ఇంకా రావటం ఖాళీ. అది ఖాళీ ఎక్కడ దొరుకుతుంది? ఆడికి పడుకుంటే కళల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కళలు అయ్యేలోపు మళ్ళీ 5 గంటలకు అలారం మోగిపోద్ది, మళ్ళీ ప్రార్థనకి వెళ్ళొస్తాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం 10ంటికి, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, మళ్ళీ సాయంత్రం చేస్తాం. ఇక ఖాళీ లేదు. వాడు అనుకుంటాడు లాభం లేదురా, ప్రార్థన చేయనోడు ఎవడనంటే చూడండి సందులో, వాక్యం విన్నోడు ఎవడనంటే చూడండి సందులో. ఈ పట్టణంలో వాక్యం లేనివాడు, ప్రార్థన లేనివాడు, ఉపవాసపు అనుభవం లేని వాళ్ళు, కరోనాకి భయపడి లోపల దాక్కున్న వాళ్ళు ఎవళ్ళని ఉంటే చూడండి. ఇక వాళ్ళు పట్టుకుందాం. కొంతమంది, చాలామంది 7-8 నెలల నుంచి మందిరానికి వెళ్లకుండా అలా సందేహించుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగామనుకో, అమ్మో ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ప్రజలు, పనికి వెళ్తావా టాపీ పనికి? అక్కడ ఎవడు రాడా? కూరగాయల మార్కెట్కి వెళ్తాం, అక్కడ ఎవడు రాడా? ఒకటి ఏంటండి, అన్ని రంగాల వాళ్ళు ఉంటారు అక్కడ. కరోనాతో రాత్రి అంతా వ్యాపారం చేసి వచ్చినోడు ఉంటాడు, ఆడికి తగులుకొని వస్తాం. అయినా మనకు రాకుండా ప్రభు కాపాడుతున్నాడంటే ఆయన మందిరంలో ఉన్నాం కనుక. హల్లెలూయా. ఆయన సన్నిధి చాటున కపటోపాయములు తగలకుండా దాస్తాడంట. ఎవరిని? ఆయన వాక్యం గుండె నిండా ఉండవారు. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు చెప్తాను. ఒకరోజు ఒక ఆవిడ ఉపమానం ద్వారా బాగా అర్థమవుతుంది. యేసు ప్రభు దెయ్యాలన్నీ కూడా ఉపమానం ద్వారా వివరించాడు. ఇందాకేమన్నాడు? బలవంతుడైన వాడిని ఒకడిని బంధిస్తేనే తప్ప వాడిలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీరు వాళ్ళని ఏమనుకోవద్దు, లోపల ఉంది. సాతానా పో అనాలి అంతే. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ పేరు ఎత్తాం సర్లా, ఆడ కూర్చుంటే ఆడికి లోపల ఉన్నోడు తెలుస్తుంది సాతాను ఉన్నాడు. మనం వాళ్ళ పేరు నీలో ఉందని చెప్పితే ఇంకా రెచ్చిపోతాడు, మనిషి రెచ్చిపోతాడు. నాకు సాతాను ఉందా? ఎవడు చెప్పాడు? నేను 100% నికార్సైనది దేవుని ఆత్మ నాది అంటాడు. వాళ్ళు మన పేరెత్తి ఏం అనవసరంలా. రింగులో కూర్చొని ప్రార్థన చేస్తుంటామా, సాతానా పో అంటే వాడికి అర్థమైపోద్ది, అమ్మో నేను నన్ను గద్దెత్తున్నారమ్మో. వాడిని ఎదురిస్తే తప్ప వెళ్ళడంట. ఏం చేయాలంట? ఎవరినైనా ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు, ఎవరిని అడుగుతుంది సాతానా పో అంటారు. ఎవడు ఇంటికి? నేనా, అక్క, నాన్న, నేను, అందరూ. లోపల ఉన్నోడికి అర్థమవుతుంది ఎవరిలో ఉందో. హల్లెలూయా. అందుకనే కుటుంబ ప్రార్థనలు, సామూహిక ప్రార్థనలు, ఆరాధనలు ఎందుకు గద్దెత్తాం? ఎవరిలో ఉందో ఆడికే తెలుసు సాతానికి, మనిషిది ఎలాగో. కానీ ఉన్నవాడిని మనం గుర్తుపట్టచ్చు. ఎలాగో చెప్తాను నేను మీకు, జాగ్రత్త. ఒక ఆవిడ అంట 50,000 ఖర్చు పెట్టి విడుదల ప్రార్థన పెట్టింది. మామూలుగా పెట్టలా, నిజంగా జరిగింది కథ. 3 రోజులు. ఎన్ని రోజులు? 50,000 ఖర్చు పెట్టి ఏం చేసింది? విడుదల ప్రార్థన. ఏమంటే బాగా ఎక్కువ ఆవిడకే కనపడుతున్నాయి. ఆవిడకి వరం ఉంది, దేవుడు కృప ఇచ్చాడు. క్లియర్గా మంచం పక్కన ఒకటి తిరుగుతూ ఉంటుంది, కిచెన్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది, తొట్టి దగ్గర ఒకటి ఉంటుంది, బాత్రూంలో ఒకటి ఉంటుంది. 4 ఉంటాయి. 4కి అన్నం పెట్టి పోషిస్తూ ఉంటారు. నలుగురికి ఆకలేస్తూ ఉంటుంది. తిన్నది ఏమైపోతుంది? 5 వెళ్తున్నాయి, 5 ఉంటాయి. వీళ్ళు చూస్తే బక్కగట్టగే ఉంటారు. అదేంట్రా 3 పళ్ళాలు తిన్నావుగా అంటే నేను ఎక్కడ తిన్నాను అంటాడు. తిన్నది 5 ఉంటాయి. ఎవరు? లోపల ఉన్నది తింటూ ఉంటాయి. మళ్ళీ మా బాడీకి ఆకలేస్తూ ఉంటుంది. తింటున్నా మనం భోజనం చేసా ఆకలి దియ్యం, తిన్నాక మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. ఏంటంటే లోపల ఉన్నాయి తినేస్తూ ఉంటాయి. ఇది ఒక ఆకలి దయ్యం అనమాట. ఇందాకే కదా పొద్దున్నకి టిఫిన్ చేసామన్నాం అనుకో, ఏమో 11ంటికి మళ్ళీ ఆకలేస్తుంది, లోపల ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమైపోతుంది? ఫుడ్ అంతా అరాయించిపోతూ ఉంటుంది. సరే ఎట్టకేలకి ఈవిడికి దైవజ్ఞానంతో తెలిసి పాస్టర్ గారికి చెప్తే, పెడదామమ్మా దాందే ఉంది అన్నాడు. ఒక 50,000 పెట్టి ఏం పెట్టాడు? సులేమాన్ గారు నమస్కారం, తమరు లోనకి వేయించేయండి సార్. ఇటు చూస్తే ఏం భయపడ్డా, రెడీ అన్నాడు. అల్లే నిజంగా భయం వేసింది నాకు. ఈ కింద నుంచి తలెట్టు కనపడేట్టు వెళ్ళాడు. ఏనండి జాగ్రత్తగా. సో మాట్లాడేది ఆ టాపిక్ కదా, అందుకే జాగ్రత్తగా ఆటలో ఉంటేనే చెప్పగలం మనం, లేదా చెప్పలేం. సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి. 50,000 ఖర్చు పెట్టి ఏం పెట్టిందట? విడుదల ప్రార్థన. 50,000 అయిపోయినాయి. దేవుడు పాస్టర్ గారి దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే మహాదేవుని కృప, ఆయనకు ఉన్నటువంటి అనుభవం 50తో మొదలు పెడితే 60తో ముగిస్తాడు ఆయన. ఎంతతో?
50 బడ్జెట్ చెప్పామనుకో పాస్టర్ గారికి, 10 ఎక్కువైనా పర్లేదుగా, మొత్తమే సంఘాన్ని తీసుకొచ్చాడు, మామూలుగా ఏటలు తెగ్గొట్టారు, పని అవుద్ది అనుకున్నారు. 3 రోజులు అయిపోయింది, సరే ప్రార్థన అయిపోయింది, పని అయిపోయింది, వీళ్ళు అయిపోయింది అనుకుంది. మళ్ళీ పడుకుంది 4వ రోజు, మళ్ళీ కనపడతానే ఉంది. ఏంట్రా 50,000కి మనకి చెదలు పట్టేసింది, ఈ చూస్తే వెళ్ళట్లేదు. అప్పుడు సేవకుడు చెప్పాడంట, అమ్మా 50,000 ఖర్చు పెట్టాం, అర్థమైందా? దురాత్మలు వెళ్ళిపోవాలని ప్రార్థన పెట్టావు. ఏం ప్రార్థన? విడుదల ప్రార్థన. బాగుంది, మంచిది. కొడుకు, కోళ్ళ, కూతురు, అన్నం మొత్తం మీద రైట్, మా ఇట్టు కనపడుతున్నాయి అని చెప్పావు, మన విడుదల ప్రార్థన పెట్టాం. దేవుడు కూడా ఆమెనన్నాడు. కానీ వాటికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి ఇంట్లో, బలవంతుడిని బంధించాం. కానీ ఇప్పుడు ఏమున్నాయి లోపల? సామాన్లు ఉన్నాయి అని చెప్పాడంట. సామాన్లు అంటే ఏమిటి? వాడికి నచ్చే చేష్టలు ఉన్నాయి. ఏమున్నాయంట? నచ్చే చేష్టలు ఉన్నాయి, వాక్య విరుద్ధమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఈ విషయం ముందు చెప్తే ఏమంట దేవుడి? ఏం మాట్లాడుతున్నావు పాస్టరో, ఏం మాట్లాడుతున్నావు? మనం 50,000 పెట్టి విడుదల ప్రార్థన పెట్టించే రేంజ్ నాది, నువ్వు మళ్ళీ వాక్య విరుద్ధమైన కార్యాలంటే ముందు ప్రార్థన పెట్టాడు. పెట్టాం కదమ్మా, ప్రభువు చెప్పమన్న విషయమే నీతో చెప్తున్నాను. ఏంటి ప్రభువు చెప్పమన్నదంటే, విడుదల ప్రార్థన పెట్టాము, ప్రభు విడుదల ఇచ్చాడు. కానీ వాక్య విరుద్ధమైన కార్యాలు ఉండటం వల్ల వెళ్ళిపోయినాయి. ఏం చేస్తాయి? 50,000తో పోయినాయి, 1,50,000 సరిపడి తీసుకొస్తాయి మళ్ళీ. ఇప్పుడు అవి పోవాలంటే విడుదల ప్రార్థన కాదు కావాల్సింది, వాటిని విడిచిపెట్టే మనసు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి వాక్య విరుద్ధమైన మనసు? బైబిల్ చదువుతూనే ఉంటారు, వ్యభిచారపు మనసు ఉంటుంది కొంతమందికి. బైబిల్ చదువుతూనే ఉంటారు, అబద్ధమాడే అలవాటు ఉంటుంది. బైబిల్ చదువుతూనే ఉంటారు, సినిమాలు, నాటికలు, షికార్లు వదిలిపెట్టలేరు. బైబిల్ చదువుతూనే ఉంటారు, బూతులు మానరు. బైబిల్ చదువుతూనే ఉంటారు, అసూయను విడిచిపెట్టరు. బైబిల్ చదువుతూనే ఉంటారు, దేవునిని, దేవుని సేవకుని నిందిస్తూ ఉంటారు. దేవుడిని నిందించడం అంటే, ఏం దేవుడు అమ్మ మనకేం చేశాడు? అది దేవుడిని నిందించడం. సేవకుడిని నిందించడం అంటే కోపంలో ఏదోటి అనేస్తాం. ఈ లక్షణాలన్నీ ఎవరికి సంబంధించినవి అంట? సాతానుకు సంబంధించినవి. దయచేసి ఇవి ఎవరిలో ఉన్నా వాళ్ళు సరిచేసుకుంటేనే తప్ప దేవుని ఆత్మ నివసించదు. ఎందుకో చెప్పనా? ఒకడిలో అపవిత్రాత్మ, దేవుని ఆత్మ పనిచేయటానికి తావు ఉండదు. ఒకే గిన్నెలో పాడైపోయిన పాలు, మంచి పాలు ఎవడైనా పోయగలడా? పోస్తాడా? అంత టాలెంట్ ఉందా మన దగ్గర? ఒక్క గిన్నెలో మంచి పాలు పోయింది, పులిసిపోయిన పాలు కూడా పోయింది. ఉంటాయి ఒక గిన్నెలో? ఉండవు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు. 14 నుంచి 18. 1 కొరింథీ 6వ అధ్యాయం చదవండి. మొదటిదా రెండోదమ్మా? 1 కొరింథీ 6:6గా 14-15 చూడు. కాదు కాదమ్మా, అది 2 కొరింథీ. ఏమని చూడండి, నేను తప్పు రాసుకున్నానా? 2 కొరింథీయా? అదే ఎన్నో, అదేంటి ఎన్నోది అది? ఎస్, 2 కొరింథీ. జాగ్రత్తగా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ప్రార్థన చేయను కూడా తొందరగా రెడీ వెళ్దామని చెప్పి తీసుకురావద్దు. ప్రార్థన చేసేవాళ్ళు ముందు వచ్చేసేయండి. ప్రార్థన చేయని వాడితో నీకు సాంగత్యం అవసరం లేదు. తర్వాత, వెలుగుకు చీకటితో ఏమి సొత్తు, ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం ఉంటుంది? అసలు ఎక్కడైనా లైట్ వేసాక చీకటి ఉంటుంది ఎక్కడైనా? దురాత్మ ఉన్న దగ్గర దేవుని ఆత్మ పనిచేస్తుందా? దేవుని ఆత్మ ఉన్న దగ్గర దురాత్మ పనిచేస్తుందా? ఉంటాయా? 2 ఒకే దగ్గర నివసించగలవా? దేవుడు సాతాను ఒక్క దగ్గర ఉండగలరా? సమస్య లేదు. నేను మళ్ళా చెప్తున్నా వినండి. ఇప్పుడు చెప్పిన వ్యభిచారపు మనసు, అబద్ధం, సినిమాలు, నాటికలు, ఏదన్నా జల్సా చేయాలన్నటువంటి మనసు, బయటికి వెళ్తే బాగుండు, వాళ్ళకి ఏదో ఒకటి ఆలోచన అంతా ఎలా ఉంటుంది, ఇటని వెళితే బాగుండు, వాక్యాన్ని బట్టి ఆదరించబడరు, లేకపోతే పరిశుద్ధాత్మను బట్టి ఆదరణ ఉండదు వాళ్ళకి. కనుక వాళ్ళకి ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? నది ఒడ్డును కాళ్ళు పెట్టుకుంటేనో, సముద్రంలో స్నానం చేస్తేనో, మంచి హోటల్లో భోజనం చేస్తేనో కలుగుద్ది వాళ్ళకి. లగ్జరీ అనుభవాలు అన్నమాట.
కాస్త మేము ప్రశాంతంగా ఎక్కడికైనా వెళితే బాగుండు, ప్రశాంతంగా విశాలంగా ఎక్కడికైనా వెళితే బాగుండు. నేను ఎందుకు ఇట్లాంటి ట్రిప్పులు ఉండాలి, ఇట్లా సామూహికంగా అందరూ వెళ్ళాలంటే మనసు దాని మీదే ఉంటుంది. మనకి ఎక్కడికైనా వెళ్ళి ఇలా ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం అనుకోండి, మనసు దేని మీద ఉంటుంది? ఇంకా ఆ టైంకి రెడీ అయిపోయి ఇక మనసు వేరే దాని మీద ఉండదు. ఈరోజు సాయంత్రం పలానా దగ్గరికి వెళ్ళాలి 7 గంటలకి, ఇక మనసు దాని మీదే ఉంటుంది. ఇక రెండో దాని మీద దేవుని ఆత్మ సంగతులు ఎప్పుడైతే మనం ఆలోచించటం మొదలు పెడతామో దురాత్మ మనలో పని చేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నిన్న సాయంత్రం 5 గంటలు, మధ్యాహ్నం 3ంటికి వచ్చారు కదా ఇక్కడికి. రాత్రి ఎన్నింటి వరకు ఉన్నారు నాతో? 12-12:30 వరకు. ఏం పనిన్నారా? 1 గంట అయింది. 1 గంట వరకు ఒకవేళ లోపల ఏదన్నా ఉన్నా మాట్లాడలేరుగా బయటకు. ఇప్పుడు ఎన్ని గంటలు సైలెంట్గా ఉన్నారు? లోపల మామూలుగా లోకానుసారంగా మాట్లాడినా ఏదన్నా, ఇప్పుడు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంతవరకు మాట్లాడగలిగారా? అక్కడ చర్చిలో మాట్లాడలేం, ఇక్కడ వ్యాన్లో మాట్లాడలేం, తిరిగి మళ్ళీ ఇంటికి వస్తేనే అంటే రాత్రి అంతా కూడా ఇక మాట్లాడటం లేదు. మొత్తం మీద కొన్ని గంటల సేపు ఏ ధ్యానంలో ఉన్నాం? దైవ ధ్యానంలో ఉన్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఆత్మ సంగతుల పట్ల ఉత్తేజము లేక ఉత్సాహం ఉండాలి. హల్లెలూయా. ఏదోటి ప్రార్థనలో తిరగాలి, ఏదోటి. నేను ఉదయం అంతా ఉద్యోగానికి వెళ్ళేవాడిని. అప్పుడు నాకు 22,000 శాలరీ, 23,000 జీతం. నాకు 23,000 జీతం ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఇస్తాడు ప్రైవేట్ ఉద్యోగాలు? మీకు తెలుసుగా, మీకు చెప్పాక మొన్న 500 ఇస్తే 1000 రూపాయల పని లేదే పొరపాటుని పంపించు. దేవుని స్తోత్రం. అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను గొప్పతనం కోసం చెప్పట్లే, ఎందుకు దేవుడు అంత మరి ఆ నిగ్రహ శక్తిని ఇచ్చాడో, తట్టుకోగలిగిన కృపనిచ్చాడో. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి ఎవరినో కూడా నెక్కించుకునేవాడిని. వదిలిపెట్టే సమస్య లేదు. ముందే 4 ఫోన్ చేసేవాళ్ళం, ఎవరికొకళ్ళు రెడీగా ఉండేవాళ్ళు. అయితే శ్రీనివాసు లేకపోతే ఇంకొకరికి ఎవరికొకళ్ళు కొట్టేవాడిని. ఒకళ్ళు స్పందిస్తారు, వాళ్ళని ఎమ్మడి పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యలో ఎక్కడో టిఫిన్ చేసేవాళ్ళం. ఏ బునుగులో బజ్జీలో తినేయటం, వెళ్ళిపోయి మీటింగ్లో కూర్చోవటం. అక్కడ ఎవడైనా ముద్ద పెడితే తింటాం. కొన్ని మీటింగుల్లోనే ఉంటుంది భోజనం. అన్ని మీటింగుల్లో కొన్ని మీటింగ్లు అనౌన్స్ చేస్తారు, ఏమని దూర ప్రాంతం నుండి లాంగ్ నుంచి వస్తే మీకు భోజనాలు చర్చి వెనకమాలు ఉన్నాయి అని చెప్పి గ్రౌండ్లో చెప్తారు. అప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తాం, వాక్యం 10 నిమిషాల్లో మొదలవుద్దానికి వెళ్ళిపోయి టక్మని ఒక ముద్ద వేడివేడిగా తినేసి వచ్చి వాక్యంలో కూర్చుంటాం. ఫుల్గా దేవుని ఆత్మచేత నింపబడి వాక్యం విని రాత్రి మీరు అడగండి సౌకర్యాలు ఎక్కడ ఉంది, 1 గంట 1:30 2:30 3 అయిన రోజులు ఉంటాయి. మనం ఏ ప్రసంగం చేయటానికి వెళ్ళా, వాక్యం విని రావడానికి అంత టైం. పొద్దున్న ఆఫీస్కి వెళ్తే నిద్ర వచ్చేసేది. లేడీస్ అందరు గ్రహించేవాళ్ళు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, వాళ్ళు ఏదో మీటింగ్కి వెళ్ళాడమ్మో అనేవాళ్ళు అందరూ. రాత్రి అంతా ఎందుకు ఈ ప్రయాస? దేనికంటే మనం ఆ ధ్యాసలో ఉంటేనే లోకంలో బ్రతకగలం. హల్లెలూయా. ఎప్పుడైతే మందిరము, పరిశుద్ధాత్మ, దేవుని సంగతులు, ప్రార్థన, ఉపవాసం ఈ నడవడికలో ఉంటామో ఇక మన నోటికి ఆటోమేటిక్గా తాళం పడిపోతుంది, ఇక చిక్కం పడిపోతుంది. కనుక ఈ విషయాలు మీరు గమనించాలని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. హల్లెలూయా. దయచేసి విశ్వాసులైన మీరు ఇప్పుడు చెప్పిన అనుభవాలు కుటుంబాల్లో కనబడితే ఖండించండి గట్టిగా. సమస్య లేదు అసలు. సాతానుగాడికి ఇవి బాణాలు, ఇవి లోపలికి స్ట్రైట్గా వచ్చేస్తాడు. హైవే అది. అబద్ధం కనబడితే వాడు అబద్ధాలకు జనకుడు. అసూయ కనబడితే యేసుక్రీస్తు మీద అసూయ పడ్డాడు. తండ్రి కుమారుడికి స్థానం ఇచ్చాడు, నన్ను పట్టించుకోవట్లా అని చెప్పి దేవుని కంటే హెచ్చుగా వెళ్ళి నేను సింహాసనం మీద కూర్చుంటాను అనుకున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? తోసేశాడు. అసూయ వాడికి సంబంధించింది, ద్వేషం వాడికి సంబంధించింది. మొట్టమొదటి ఆదికాండం 6వ అధ్యాయంలో వ్యభిచారపు మనసు, వ్యభిచారం వాడి ద్వారానే ప్రారంభించబడింది. మరి ఈ కార్యాలన్నీ కూడా మనకి కంటికి కనబడుతూ కూడా ఖండించలేదంటే దేవుని ఆత్మ నివసించదో. మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. ఏదో ఇలా ఉండిపోదాం చాలే, ఒక 100 మందినో 200 మందినో సంపాదించుకొని ఓ 30 ఏళ్ళు పరిచర్య చేసి సన్మానం చేయించుకొని దండలు వేయించుకొని తర్వాత మంచి పోరాటం పోరాడాను నా పొరుగు, అది అవసరం లేదు. ఉన్నవాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా యాజక సంబంధమైనటువంటి అనుభవాలు కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గనుక మొదట్లోనే ఈ పునాది వేసేయండి. కొంచెం కటువుగా ప్రవర్తించండి. ఎక్కడ బొజ్జగించాలి అక్కడ బొజ్జగించండి, ఎక్కడ కటువుగా ఉండాలో కటువుగా ఉండాలి. అరే సమయం ఉంది, ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో ఉండొద్దు. సమయం ఉంది, అరగంట ఉంది, పర్వాలా రా. ఇప్పుడు ఇదేంటిది, అరగంట ఉండగా లోపలికి ఎవరు రావద్దని బోర్డు పెట్టామా? పెట్టలేదుగా.
ఎందుకంటే పనులు ఉంటాయి, ఉద్యోగాలకు వెళుతుంటారు. ఇంటికి వచ్చాం, స్నానం తర్వాత ఏం చేసుకోవచ్చు, కాళ్ళు చేతులు కడుక్కొని ఒక అరగంట సమయం ఉంది, వచ్చేసి ఆ అరగంట సేపు దేవుని ఆలయంలో ఉన్న ఆ స్ట్రెస్ మర్చిపోతాం. హల్లెలూయా. దేవుని సంబంధమైన కార్యకలాపాల్లో ఉంటేనే సాతానుని ఎదురించగలం. మన ఇంట్లో ఉండి గంట బైబిల్ చదవాలంటే ఇంపాసిబుల్, ఇంట్లో ఉండి వాక్యం వినాలంటే ఇంపాసిబుల్. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఇలా చేయకపోతే వాళ్ళలోకి ఏం ప్రవేశిస్తుందని వాక్యం చెప్తుంది? దురాత్మ ప్రవేశిస్తుందంట. అయితే ఎలా గమనించి వీళ్ళు చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ చూడండి, ఇందాక ఒక మాట చదివాంగా మనం, మార్కు 5వ అధ్యాయం చదవండి చెప్తాను. అది అలా పెట్టి అక్కడ వేలు పెట్టి ఇక్కడికి రండి. మత్తయి సువార్త మార్కు 5 దగ్గర అలా వేలు పెట్టండి. అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చదవాలి. మత్తయి 9:32 చదవండి. వెళ్ళుచుండగా కొందరు మీకు వింటేనే అర్థమవుతుంది. యేసును కొందరు శిష్యులు దెయ్యము పట్టిన, ఏంటంటే పుట్టుమొగోడు కూడా దెయ్యం పట్టింది అనుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే దెయ్యము పట్టిన అంటే ఇది ఏ దెయ్యం? ఇది మోగ దెయ్యాన్ని ఎలా గమనించాలి? మాటలు రాకపోతే మోగ దెయ్యం కాదండి, దెయ్యము పట్టిన మోగవాడండి. అక్కడైతే మాటలు రానోడు. ఏది? ప్రభువారు సంచరించినప్పుడు. ఇప్పుడు కూడా దెయ్యం పట్టిన మగవాళ్ళు ఉంటారంట. వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. ప్రార్థన జరుగుతూ ఉంటుందా? ఇది గుడ్డితనం. ఏంటిది? నిజమేది. మీకు ఎట్లాంటి కనపడితే ఖండించేయండి. అది మనోడైన పర్లా, మా ఇంట్లో ఓడైన పర్లా. ఇప్పుడు పిల్లల్ని కూడా ఎందుకు గద్దిస్తాను తెలుసా? ప్రార్థన మధ్యలో నాకు వీళ్ళు కళ్ళెదిరి చూస్తున్నారని అర్థమవుతుంది. చూస్తాను, ఇట్లా వేలు ఊపుతాను. ఎందుకని? ఇప్పుడు పెట్టకపోతే తర్వాత ఆడు కళ్ళు కాదు కదగా, కాళ్ళు కూడా పైకి పెట్టి నుంచుంటాడు. ప్రార్థన జరుగుతుంది, మోగదెయ్యం పట్టినోడు ఏం చేస్తాడు? అరుస్తూ ఉంటాడు. ప్రార్థన జరుగుతుంది, గుడ్డి దెయ్యం పట్టినోడు గుడ్డి దెయ్యము పట్టిన గుడ్డివాడు అనుకు మాట కూడా ఉంటుంది. 12వ అధ్యాయం 22 కూడా చదవండి, మీకు లేఖనాల్లో చూపించేస్తాను. 12:22. అప్పుడు చాలు. ఇందాక దెయ్యం పట్టిన మగవాడు, ఇప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడు. ఆత్మీయ కుంటితనం, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ మోగతనం, ఈ రెండు చెప్తా వినండి. ఎంత ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు నిన్న అక్కడ పరిశుద్ధాత్ముడు ఎంత పని చేయాలో అంత చేస్తున్నాడు. నేను వెళ్ళేపాటికి నాకు ఎంత కూడా ఆత్మ అనుభవం కనిపించలే. ఏంటో ఒక రాయిలాగా లోపలికి వెళ్ళంగానే ఆ స్పిరిట్ కనిపించలే. ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. ఇక మన చేతికి మైకి రావాలి, బరబర్ రావటమే ముందు ప్రజలు తడిచాక అప్పుడు వాక్యంలోకి వెళ్ళాలని సిద్ధపడు నన్ను ఆత్మను సిద్ధం చేసుకున్నా. పాట మొదలుపెట్టాను. 2వ చరణంకి వచ్చేపాటికి పరిశుద్ధాత్ముడు పనిచేయటం ప్రారంభించాడు. ఎందుకు అంత ఆత్మ ప్రత్యక్షత కలుగుతూ ఉంది, ఆనందిస్తూ ఉన్నాం. అందరూ దేవుని ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. జరుగుతూ ఉండగా ఎందుకు గబుకుని ఇట్లా చూశాను, 4 కళ్ళు తెరిచి అట్టా చూస్తున్నారు. బైనోక్యులర్ కళ్ళు, గుడ్లన్నీ పీకి జేబులు వేసుకుందాం అనిపించింది నాకు. మాకు ఎంత కోపం వచ్చేసిందో. సో పక్కన మనకి శరీరం అంతా మనం శక్తి వంచన లేకుండా ఆరాధన చేస్తున్నాం. వాయిద్యాలు లేవు అక్కడ. ఏదో ట్రాక్ పెట్టి ప్రభు ఆత్మలోకి తీసుకెళ్తా. మీరు ఒకటి గమనించండి, దేవుని ఆత్మ పనిచేసేటట్లు ఆరాధన చేయటం మనం అనుకున్నంత సులభం కాదు. చాలా కష్టమైన పద్ధతి అది. ఆరాధన అందరూ చేస్తాం, ఈ ఆరాధన అందరం చేస్తాం. కానీ మనలో అనుభూతి తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినట్టు మనకి అర్థమవుద్ది. ఆ ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా అవిధేయతను పారద్రోలాలి. హల్లెలూయా. ఆత్మీయ మోగతనం, ఆత్మీయ గ్రుడ్డితనం, ఈ 2 అనుభవాలు ఎలా ఉంటాయి? ఆరాధన జరుగుతుంటే మోగోడు, దెయ్యం పట్టిన మోగోడు ఎట్టుంటాడు? ఇక అందరూనేమో చేతులు ఎర్రగైపోయి కొడతా ఉంటారా? రాయిని తీసుకెళ్ళంట, నిన్న మొన్న విన్నాం. రాయిని తీసుకెళ్ళి దేంట్లో వేయాలంట? ఎక్కడ వేయాలి? అగ్గిలో వేయాలంట. రాయి మంట చల్లారిపోయి చచ్చిపోద్ది తప్ప రాయికి ఏమన్నా అవుద్దా? అగ్నికి ఎంత పవర్ ఉంటుంది?
మంటలో రాయినేయండి, ఎంత తగలబడినా రాయి మాత్రం అలాగే ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఇలాంటి దెయ్యములు కనిపిస్తే ఖండించండి, మీ ప్రతిఫలం పరలోకంలో ఉండునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా అది ఎవరైనా, నా వారైనా మీ వారైనా, దాంట్లో అస్సలు తారతమ్యం, పక్షపాతం లేని ఆత్మతో. మళ్ళా చెప్తున్నాను, ఏ ఆత్మ? మావుడైన కళ్ళు తెరిచి చూస్తున్నాడు అనుకో, అబే కళ్ళు మూసుకో చెప్పాలి. చిన్నపిల్లలు తెలియదు. వాళ్ళు వయసు వచ్చిన తర్వాత ప్రభు ఆత్మలో ఆనందించాలి అంటే, వాస్తవానికి ఈ వయసుకు వచ్చేపాటికి హనీకి చాలా ఒక విధంగా పాటలు పాడటం కానీ, ఈ ఏజ్కి వచ్చేపాటికి అన్నీ ఒక రేంజ్కి, అంటే పాటలు పాడటం అంతా నేర్చుకుంది. కానీ ఈడిప్పుడు ఏం నేర్చుకోవట్లేదు, ఇంకా అల్లరిలోనే ఉన్నాడు. నేను ఆ డిఫరెన్స్ చూస్తూ ఉంటా పిల్లల్లో. పిల్లకి ఇప్పుడు ఈ 10 years దాటింది, ఇప్పుడు పాటల్లో ఏదన్నా నేను లేపని ఆరాధన నడిపించేస్తుంది. అట్లాగూ ఇప్పుడు పిల్లోడు ఈ స్థాయికి వచ్చేప్పటికి అలా లేడనుకోండి, ఇప్పుడు మనం ఆ డిఫరెన్స్ గమనించకపోతే తర్వాత మనం ఏమి చేయలేం. అదిగో నేను ఆడి చెప్తూ ఉంటాను, ఎందుకు చెప్తూ ఉంటాను, రే నీ వయసుకు వచ్చి నీ వయసులో హనీ పాటలు పాడుతుంది, నువ్వు పాడలేకపోతున్నావు అంటే వెనకబడి ఉన్నావు, గమనించాలి. వెనకబడి నువ్వు వదిలేయకూడదు. ఆ పిల్ల యాక్టివ్ అండి, పిల్లోడు పెద్ద యాక్టివ్ కాదు, అటు వదిలేస్తారేంటి కొంతమంది. ఇదేంటి నువ్వు కాటా వేసేసి వీళ్ళు బరువు తక్కువ, వీళ్ళు బరువు అబ్బే. నేను మళ్ళా చెప్తున్నా, ఇది దేవుని ఆత్మకు విరోధమైన పద్ధతి. మనం కాటా వేసి వీళ్ళు కేజీ వీళ్ళు అరకేజీ సమస్య లేదు, నువ్వు సరి చేయాల్సిందే. వాడికి ఏం కంచం, ఇంకొకరికి ఏమో అరకంచం కాదు, పెట్టేది ఫుల్గా పెట్టేయటం. హల్లెలూయా. పిల్ల బాగా పాడద్దండి, పిల్లోడికి ఆ కృప లేదేమో అని మనం అనుకుంటామేంటి? అందరిని ఒకే సృష్టిలో చేశాడా, లేకపోతే వేరువేరుగా చేశాడా? ఇస్సాకారులు గమనించారు కనుక బాగుపడ్డారు. హల్లెలూయా. మనం కూడా దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఇలాంటి అవిధేయత కనబడితే, మోగదెయ్యం, ఏ దెయ్యం అంట? బోల్డ్ దెయ్యాలు ఉన్నాయి. అన్ని దెయ్యాలు మనం ధ్యానం చేయవసరంలా, ఈ 2 దెయ్యాలు పోతే ఆటోమేటిక్గా మిగతా బలవంతుడంతా ఆడేపోతాడు బయటికి, ఇల్లు ఖాళీ అయిపోతుంది. తిరిగి మళ్ళీ ప్రార్థన అనుభవాలు వస్తాయి. ప్రార్థన విషయంలో ఒక్క అవిధేయత ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, లీటర్ పాలలో చిన్న చుక్క వేయండి, ఏమవుద్ది? మొత్తం విషయం అయిపోద్ది. అందరం ప్రార్థనా పరులమే, ఒక్క బలహీనుడు ఉన్న ఇంట్లో చేయని రాదు. ఆ విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే నేను తండ్రిగా సంఘము విషయంలో అందరూ దేవుని ఆత్మచేత నింపబడాలనే ఆశ ఉండాలి. నింపబడేవాళ్ళు మండితే జాలులే, వాళ్ళు అరిస్తే చాలా అనుకోవడానికి వీల్లేదు. అందరూ ప్రభువుని బట్టి కేకలు వేయాలి. హల్లెలూయా. ఆ ప్రకారంగా మన బోధ ఉండాలి. ఆనందించే వాళ్ళని చూసి ఆళ్ళవంక చూసుకుంటూ వాక్యం చెప్పడం కాదు, అందరినీ గమనించాలి. ఎందుకు వాళ్ళు వెనకబడ్డారు? అపవిత్రాత్మక అవకాశం కలిగింది అంటే మనమే చేతులార చేసుకుంటున్నాం. కనుక మోగధేయం, గుడ్డి దెయ్యాలను పారద్రోలాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, పరిశుద్ధాత్మ ఆరాధనలో పాలుపొంతులు పొందాలి. నాయన ఎంతమంది ఆత్మలో ఆనందిస్తుంటే, మీరు మీ నిజంగా ప్రభు బలిపీఠం మీద చెప్తున్నా, 2012-13 ఆ ప్రాంతంలో అందరూ భలే ఆత్మలు ఆనందిస్తున్నారు, నాకేంటి కృప లేదు అని చాలా బాధ అనిపించేది నాకు. అందరూ ఆనందించేవాళ్ళు, నేను ఒక్కడే మౌనంగా ఉండేవాడిని. నాకేమో అనుభవం తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కసారి ఒక దైవజనుడి వాక్యం ద్వారా నేను పట్టబడినప్పుడు ఆయన వాక్యం చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడు ఇంతవరకు ఆయన వాక్యం వెళ్ళాను నేను. ఆ వాక్యం వింటున్నప్పుడు ఒక్కసారిగా తెలియనటువంటి దుఃఖం అన్నమాట, కట్టలు దించుకుంది. ఇంకా అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేయటం ప్రారంభించాడు. ఇది ఒకరోజు పనిచేసేది కాదు, ఎప్పుడు ఆరాధనలో ఉన్నప్పుడు ఆత్మ పనిచేయాలి. ఆయన క్షణక్షణము నీరు కడతాడంట, మనం క్షణక్షణము ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. వదిలేండి, మేము ఇవాళ పోయిండి నీళ్ళు, రేపు సాయంత్రం పోయిండి మళ్ళీ అన్నాం అనుకో, ప్రభు ఈ మధ్యలో మనల్ని వదిలిపెడితే మనం ఏమీ చేయలేం. గనుక దేవుని బిడ్డలారా, దెయ్యము పట్టిన మోగవాడు, దెయ్యము పట్టిన గ్రుడ్డివాడు, వీళ్ళని గమనించాలి. ప్రార్థన, పాట, ఆరాధన, ఆసక్తి ఉండని వారిలో దురాత్మ ఉంటుంది. ఒకే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాను, ఏంటంట? ప్రార్థన, పాట, ఆరాధన, ఆసక్తి. ఆసక్తి అంటే సమయానికి రావటం, పాట పాడాలన్న తృష్ణ. నేను పాట పాడతాను, కొంతమందికి భలే ఆసక్తి ఉంటుంది, నేను పాట పాడతాను, స్వరం బాగోపోయినా పాడతానంటారు. ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంది, పాడగలిగిన ఉండి నేను కూర్చున్నా, నాకు ఇవ్వాలి అవకాశం, ఒకరికి ఇచ్చారు. ఆవిడెక్కింది మొత్తం మీద స్టేజ్, పాట మొదలుపెట్టింది. పాట ఎట పాడుతుందంటే పాటకి మనం వర్ణించలేము. ఏంటబ్బా ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకున్నా. ప్రభు అంటే నీకు వచ్చి కదరా, వాళ్ళు నేర్చుకొని
అర్థమైందా? మన మనసు ఎలా ఉండాలి అలాంటి టైంలో? మనకు వచ్చి కదా రైట్, వాళ్ళు నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. ఆ స్థాయికి వచ్చేంత వరకు వాళ్ళని ప్రేమించాలి. ప్రార్థన మనం చేస్తున్నాం, వాళ్ళు చేయలేకపోతున్నారు, వెక్కిరించకూడదు. మన స్థాయికి వచ్చేంత వరకు వాళ్ళని ప్రార్థన అనుభవంలో నడిపించాలి. మనకు పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, వాళ్ళకి లేదే నీకు లేదని వెక్కిరించకూడదు. నాకు భార్యాభర్తలు తగిలారు ఈ మధ్యకాలంలో. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు నీకు ఆత్మ లేదు నీకు ఆత్మ లేదని తిట్టుకుంటున్నారు. ఏం చెప్పాలి? ఈ మధ్య పెళ్ళైన వాళ్ళు కూడా కాదండి, పెద్ద పెద్ద పిల్లలు, 15-14 సంవత్సరాల పిల్లలు. నీకు ఆత్మ లేదు నీకు ఆత్మ లేదు. మళ్ళీ నన్ను అడుగుతున్నారు, అన్నయ్య బావ నువ్వు చెప్పు, నాకు ఆత్మ ఉందా మీ చెల్లికి ఉందా అంటే. నేను అన్నాను, అబ్బా ఏ సంగతులైనా మనం సిల్లిగా మాట్లాడుకోవచ్చు. పరిశుద్ధాత్మని గురించి మాట్లాడితే పరలోకం ఉండదని రాయబడింది లేఖనాల్లో. హల్లెలూయా. పాటల గురించి ఆరాధనల గురించి కామెడీలు ఎప్పుడూ చేయకూడదు. అవి ఎవరివి? అవి మన భజన చేస్తున్నాం, ఎవరు భజన చేస్తున్నాం? ఎప్పుడూ కూడా మన పరిశుద్ధాత్మ విషయాలు ఇంట్లో సరదాకైనా కామెడీగా తీసుకురావడానికి వీల్లేదు. వచ్చిన మనసు వెంటనే తొక్కేసుకోవాలి. ఇది దైవ సంబంధమైన విషయాలు, వీటిలో మనం జోక్యం దేవుడు ఆ కృపను బట్టి వారికి ఇస్తాడంతే. హల్లెలూయా. నీలో ఉందా లేదా తెలుసుకోవాలంటే నేను అప్పుడు ఇదే మాట చెప్పాను. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు దురాత్మ ఉన్నట్టు, లేకపోతే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అంతే. హల్లెలూయా. ఎవరిని చూసినా మన ఇంట్లో బిడ్డలు కనపడాలి, ఎవరిని చూసినా మన ఇంట్లో భార్యలాగా ఇగో వీళ్ళు కూడా కుటుంబం కదా అనేటట్లు ఉండాలి తప్ప, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక మనసు ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒక మనసు ఉంటుంది. ఇది చాలా డేంజర్. ఇది ఇంట్లో ఉన్నప్పుడు నిజం మాట్లాడతారు, బయటికి వెళ్ళినప్పుడు అబద్ధం మాట్లాడతారు, లేకపోతే ఇంట్లో అబద్ధం మాట్లాడతారు, బయట నిజం మాట్లాడతారు. అలా ఉండకూడదు. బలహీనులైన వారిని గమనించాలి. ఇటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోతే కుటుంబానికి ఎంత జయం కావలిస్తే అంత వస్తుంది. హల్లెలూయా. పెట్టవలసింది విడుదల ప్రార్థన కాదు, విడుదల కార్యక్రమం పెట్టాలి. సామాన్లు ఖాళీ చేయాలి. ముందు ఏం చేయాలి? గట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బలవంతుణ్ణి బంధించాలి. సాతాన్ని బంధించాక వాడి సామాన్లన్నీ కూడా ఖాళీ చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే వేరి మొత్తం ఇంట్లోంచి బయట పారేయటం, దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వటం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు వస్తాడో ఆ ఇల్లు స్వర్గసీమగా మార్చబడుతుంది, పరలోకంలాగా ఉంటుంది. అప్పుడు దాకా లైటింగ్ లేని ఇల్లు చిన్న ట్యూబ్ లైట్ వేసినా కూడా కళకళకళ వెలిగిపోతూ ఉంటుంది. ఏంటి ఎంత ఆనందం అంటే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడా కూడా దేవుని బిడ్డలారు ఒకరిని గురించి తక్కువగా మాట్లాడుకోకూడదు, పక్షపాతం ఉండకూడదు, భేదం ఉండకూడదు, అబద్ధము, వ్యభిచారపు మనస్సు, అసూయ, ద్వేషము, ఈర్ష్య, బూతులు, సినిమాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా ఉండాలని లగ్జరీ మనసు, ఇవేమి కూడా దేవుని సంబంధమైనవి కాదు. ప్రభువుతో ఉండాలి. ఇవాళ సమయం ఉంది, పనికి వెళ్ళట్లేదు, ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థన ఉంటే గడపాలి. ఒక అరగంటే ఉన్నాం, ఇంటి దగ్గర ఉండకూడదు, వెంటనే రావాలి. మనం చూసాం, అడగాలి, గమనించాలి. ఇగో ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుంటున్నాడు? కొంతమంది చూస్తే ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడతారు. చాలా డేంజర్ అది, సాతానుగాడు రావడానికి అవకాశం అది. ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడతారు. అందరూ ఇంట్లో ఉంటారా? ఒకటి డాబా మీద ఉంటాడు. అందరూ డాబా మీద ఉంటారు, ఒకటి ఇంట్లో ఉంటాడు. ఎట్లాంటి దెయ్యం ఒకసారి నాకు చెప్పారు. ఎక్కడో ప్రార్థనకి వెళ్ళా, తల్లి పాపం బాధపడితే వచ్చింది. మేము ఉంటే ఉండడండి మా దగ్గర. ఏజ్ అంతా కలిపితే ఆడికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. మేమందరం పైన ఉంటామా, ఆడి కింద ఉంటాడు. మేమందరం బయటికి వెళ్తామా, ఆడి ఇంట్లో ఉంటానంటాడు. ఇది చాలా డేంజర్. ఇది నేను రాలేలే, మీరు వెళ్ళండి అంటాడు. మనం అర్థం చేసుకోవాలి, ఇది ఒక దెయ్యం, ఒంటరి దెయ్యం. ఏ దెయ్యం ఇది? ప్రజల్లో ఉండదు ఈ దెయ్యం, ఆరాధనలో ఉండదు ఈ దెయ్యం. ఎక్కడ ఉంటుంది ఈ దెయ్యం? ఒంటరితనానికి అలవాటు పడదు. సాతానుగాడు కూడా అరణ్యంలో ఉంటాక ఇష్టపడతాడు. ఆడికి ఆ ఖాళీగా ఉన్న అరణ్యంలో ఉంటే చుట్టూ ఆడి సమూహం ఉంటుంది. ఆడు ఆత్మ ఉన్న చోట ఉండగలడు, వాడు ఉండలేడు. మీరు అది గమనించాలి. మోగ దెయ్యాలు, గుడ్డి దెయ్యాలు, ఒంటరి దెయ్యాలు, ఆకలి దెయ్యాలు ఉంటాయి కొన్ని. వాటిని గమనించి వాటిని పారద్రోలి దేవుని ఆత్మకు వాక్యము ద్వారా అవకాశము మనము ఇచ్చుదుముగాక. హల్లెలూయా. మార్కు సువార్త 5లో ఉంటుంది, సాతాను దేవుణ్ణి చూసి అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు నాతో ఏమి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి? వాడికి సాతానికి దేవుడు అంటే భయమా కాదా? యేసయ్య అంటే భయమా కాదా? మనకి నోట్లో ఎప్పుడు చూసినా దైవనామ స్మరణ,
యేసు రక్తమే జయం, యేసు రక్తమే ప్రభు నామానికి మహిమ. ఓ పాస్టర్ గారు తెలుసుకో, వైట్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన నోటి వెంట వచ్చేది దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి మహిమ. అది ఊత పదం అయిపోయింది. ఇక కట్టంటోడు పాపం చేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరిని నోట యేసు క్రీస్తుని గురించిన నామస్మరణ ఉంటుందో ఏదో ఒక విధంగా ప్రభుని మహింపరుస్తూ ఉంటారు రోజులో. దేవుడి నామానికి మహిమ, దేవుడి నామానికి మహిమ, దేవుడి నామానికి మహిమ. ఇక సాతాను వస్తానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? యేసయ్య నామస్మరణ ఉన్నా, యేసయ్య ఉన్నా వాడికి ఒళ్ళు మంటలు పుట్టేస్తాయి. ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను దయచేసి నువ్వేం చేయొద్దు. అప్పుడు దాకా మనిషిని ఏం చేశాడు? విలవిలవిల్లాడించాడంట. కానీ దేవుడు ముందుకు వచ్చేప్పటికి తోక. నేను అందుకే చెప్తున్నా, భక్తి ఉంటే ఆత్మలను ఎదిరించగలం, డబ్బు ఉంటే మనుషులను ఎదిరించగలం. కానీ ఆత్మను ఎదిరించడానికి డబ్బుతో పని అవుతుంది. ఆత్మకు భక్తి మాత్రమే ఆయుధం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళని ఇదే మాట చెప్తాను, ₹1,00,00,000 సంపాదించుకోవటం కంటే కోట్ల విలువైన భక్తిని సంపాదించుకుంటే అన్నీ మన చుట్టూ ఉంటాయి. కోటీశ్వరుడు కూడా వచ్చి ప్రార్థన చేయమంటాడు. అవునా కదా? డాక్టర్లు మన ఇంట్లో లేకపోవచ్చు, చదివించలేం. డాక్టర్లు వచ్చి మోకాళ్ళు వేసి మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఏముండాలంటే మళ్ళీ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దురాత్మలను పారద్రోలగలిగిన శక్తి కలిగిన పాత్రలుగా దేవుడు మళ్ళీ మార్చునుగాక. హల్లెలూయా. గద్దించగలిగిన అనుభవం ఇచ్చునుగాక. హల్లెలూయా. కనుక రోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవుని ఆత్మతో నింపబడి వెళ్ళండి. ప్రార్థించేటప్పుడు గద్దించి ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రతి విధమైన అపవిత్ర ఆత్మలు కుటుంబాలను వదిలి పోవునుగాక. యేసు నామములో దేవుని కార్యము జరుగునుగాక. హల్లెలూయా. గనుక 1కి 10 మార్లు చెప్పండి. ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వాల్వ్ అవ్వమానండి. కూర్చుంటే నిద్ర వస్తుంది, మోకాళ్ళు వేయాలి. ఎందుకు మొన్న కూడా ఎందుకు మోకాళ్ళు వేసాం? కొన్నిసార్లు మనకు కూర్చున్నప్పుడు ఆలాపన నిద్రలోకి వెళ్ళిపోద్ది. మోకాళ్ళ మీద ఉంటే నిద్ర రాదు. ఆరాధన ఎంతసేపు మా ఆయనతో 1 గంట 20 నిమిషాలు చేస్తాం. ఆ కొద్దిసేపు అని మోకాళ్ళ మీద ఉండి ఆత్మ వచ్చేసింది అనుకోండి, లోపలికి ఆటోమేటిక్గా దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. హల్లెలూయా. కనుక గమనిద్దాం, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆఖరిగా 11:14 ఒక్కసారి చూడండి, ముగించేస్తా. 1 కొరింథీ 11:14. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని, చదవండి 11:14. 1 కొరింథియన్స్. పురుషుడు అమ్మా క్షమించాలి, 2 కొరింథీ అనుకుంటా. నేను ఇక్కడ 1 అని పెట్టాను. ఇదేం ఆశ్చర్యం కాదంట. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకొనుచున్నాడు అని రాశాడు. మీరు తెలుగు బాగా అర్థమైందని మీకు. అంటే అర్థం ఏంటి? అప్పటికి ఇంకా ఎప్పుడు జరగబోయే విషయం అనేది. అప్పుడు లేఖనం రాసినప్పుడు ఏమని రాశాడు? ధరించుకొనుచున్నాడు, బట్టలు వేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? లోపల వేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సాతాను వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. ఇప్పుడు ధరించుకొని ఉన్నాడు. అర్థమైందా? ఈ బైబిల్ రాసి ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది? ఇది ఏ సంగతులు అని చెప్పాను? దేవుని రాకడ కాల సంగతులు జరిగే సమయం ఇది. అంత్యకాలములో జరగవలసిన సంభవాలు మనం ఆల్రెడీ కళ్ళతో ఎప్పుడూ లేని కీడు ఆల్రెడీ మనం బయట చూస్తున్నాం. ఎప్పుడైనా మనం పుట్టే కానీ మన పితరులప్పుడు కానీ ఇలాగ ఇంట్లో కూర్చోవటం ఉందా? మాస్కులు పెట్టి తిరగటం ఉందా ఎప్పుడైనా? మీరు గమనించాలి. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. కనుక గమనించి ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ. ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్పాను. ఎవరిలో కనిపిస్తాయో ఖచ్చితంగా వాళ్ళలో దెయ్యం ఉన్నట్లే, నో డౌట్. అది పైకి ఏమి విలవిల్లాడదు, లోపలుండి దాని పని అది చేసుకుంటుంది. ఏం లేదు, భవిష్యత్తు మీద దెబ్బేస్తుంది. ఏం లేదు, అభివృద్ధికి ముందుకు వెళ్ళనివ్వదు. కనుక గమనించి వాటిని పారద్రోలుదాం. నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. వచ్చే నెలలో మాత్రం 13వ తారీఖు 20వ తారీఖు మిస్ అవ్వద్దు. మంచి సేవకులు వస్తున్నారు, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇప్పుడు దాకా చూడలేదు, ఇప్పుడు దాకా ఈ బలిపీఠం ఎక్కలేదు అంటే మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు దాకా ఈ బలిపీఠం ఎక్కలేదు. మీ మనసుకి నచ్చిన దైవజనులు వస్తారు. 13వ తారీఖు 20
తారీఖు. ఈ 2 తారీఖులు మాత్రం ఆదివారాలు వచ్చాయి. జాగ్రత్తగా ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు అసలు అని చెప్పి మనం ఇప్పుడు ఎట్టుంటుందండి, నువ్వు చెప్పలేనుడుగా వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా కుదుర్చుకోండి. ఆరాధనలు మళ్ళీ 40 రోజులు కావాలంటే మనకి దొరకదు. కొంచెం చెప్పండి, ఇంటి దగ్గర కూడా పాలుపొంతులు పొందమనండి. మీకు ఎప్పుడు చెప్తానే ఉంటా, మీరు ఎప్పుడు వచ్చినా నాకేసే కానికి ఏమీ తగ్గదు. కానీ వాక్యం వింటే ఇంకా ఇవ్వగలిగిన స్థాయిని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తాం ప్రజల కోసం అంటే, ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టి వెళ్తే ఎవరికి దీవెన? సంఘానికే మేలు. హల్లెలూయా. దీవించబడి కలెక్టర్లో మంచి ఉద్యోగాలు వచ్చేసి పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు అనుకో, ఎవరికి దీవెన? సేవకుడికే దీవెన. అందుకనే ఆశీర్వాదం. డాక్టర్ తొందరగా తగ్గిపోవాలని ట్రీట్మెంట్ చేయడు, అది ఫీజు కోసం. కానీ యాజకుడు అలాగా దీవించబడితేనే, హల్లెలూయా, మనకంటే శుభ్రంగా ఉండాలి, మనకంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, మనకంటే ఉన్నత స్థితిలో ఉండాలి. సేవకులు అయిపోయారు అనుకో, ఇంకా అంతకంటే దీవెన ఉంటుందా? కనుక ఆ ప్రకారంగా వెళదాం. అట్టి కృప ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. గనులైన బిడ్డలుగా ప్రభు సంఘ బిడ్డలను మార్చునుగాక, అధికారులుగా మార్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. యేసు రక్తమేధ్యం, యేసు రక్తమేధ్యం. ప్రతి విధమైన అపవిత్రాత్మను బంధించగలిగిన సామర్థ్యం మాకు ఇవ్వండి ప్రభువా. వాడు సాతాను వెలుగుదూతం వేషం వేసుకొని తిరుగుతున్నాడు. పైకి మనుషుల్లాగే ఉంటున్నాం, కానీ లోపల అపవాది ఉంటున్నాడు. వాడు చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు, ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ఆధ్యాత్మికంగా ఎదగనివ్వట్లేదు. నాయన మోగతనాన్ని కలుగజేస్తున్నాడు, గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. ఇది మేము గ్రహించాలని ఆత్మ ప్రత్యక్షత ద్వారా ఇవాళ మీరు మాతో మాట్లాడారు. అందుకనే మీరు సంచరించిన కాలంలో ఇటువంటి దయ్యంలో వెళ్ళగొట్టారు. కారణము దేవుని ఆత్మలో ఆనందించలేరు గనుక. ప్రభువా నీకు స్తోత్రం. ఇటువంటి వారిని గమనించి కుటుంబాల్లో బిడ్డలు జాగ్రత్త వహించడానికి సహాయము చేయండి. అబద్ధము, ద్వేషము, అసూయ, వ్యభిచారపు మనస్సు అయా తండ్రి ఎవ్వరిలోనూ లేకుండా కృప చూపండి. సాతానికి అవకాశం ఇచ్చే ఏ క్రియ కూడా అయా మా చేతుల ద్వారా జరగకూడదు. నాయన అన్యాయపు సొమ్ము ఒకవేళ వస్తుందని చెప్పిన అంగీకరించకూడదు. సాతానుగాడు దాని వెంటే వస్తాడు. నిశ్చయముగా ప్రభా చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవని వాక్యం చెబుతుంది. కానీ అన్యాయపు సిరి వస్తే దానివల్ల మాకు ఆశీర్వాదం లేదు గనుక నాయన ఆకలి దప్పులైనా నిలబడమన్నావు. నీతి కొరకు ఆకలి దప్పులు సహించిన వాడు ధన్యుడని చెప్పావు. అయ్యా నీకు స్తోత్రం. సహాయం చేయండి. విస్తారమైన ధనం సంపాదించే ప్రయత్నంలో భక్తిని పోగొట్టుకుంటే దురాత్మకు అవకాశం కలుగుతుంది గనుక నాయన కొంచెములోనైనా భక్తిని కాపాడుకుంటే పరలోకాన్ని పొందుకుంటాం. నాయన నీకు తండ్రి సమయం ఇవ్వకుండా ఐశ్వర్యవంతుడైన వాడు ఎవడలేడు, నీకు సమయం ఇచ్చి భేదవాడైన వాడు ఎవడలేడు. కనుక తండ్రి నీకు సమయం ఇవ్వటానికి సహాయం చేయండి. తండ్రి స్తోత్రాలు. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించయ్యా, దీవించు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల యొక్క మనోధైర్యమును ఇంకనూ సఫలపరచండి. సాతానుని ఎదిరించగలిగిన శక్తిమంతులుగా మార్చండి. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటిని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము ఇప్పుడు పరిశుద్ధాత్మ. రమాకానా తురాలాసిక పవర్ ఆఫ్ జీసస్ బ్లడ్ రికబరా తురాలాసిక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభువా ఎవరి నోట నీ నామస్మరణ ఉంటుందో ప్రభువా నీకు వందనాలు. వాడు సాతానుని జయించగలుగుతాడు. రికబరా తురానాసిక. ఎవరైతే లైవ్ ద్వారా చూస్తున్నారో ప్రభువా, ఎవరిలో దురాత్మ ఉందో ఇప్పుడే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎస్ రక్తమిచ్చ. సాతానా వెనుకకు పో. దేవుని కార్యములు ఎదురించుటకు నీవు ఏ పాటి వాడవు. ఎస్ అయ్యా ఉరాలాసిక శమౌందరాబా రాబా బాబా ఓలా ఓ శముందరి కాసి. పరిశుద్ధాత్మదేవా మహిమతో దిగి వచ్చినందుకు వందనాలు. బలిపీఠం మీదకి నీ అగ్ని పంపించినందుకు స్తోత్రం. ఆత్మతో నింపినందుకు స్తోత్రం. ఎంత మహిమ ప్రభువా. యాజకులు నిలవలేని వెలుగునైనా రమాకానా తురాలాసిక. పరిశుద్ధాత్మదేవ ఎర్రిక బాబాసి. రక్తమే యేసు రక్తమే
రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ఉరి బాబా ఉచ్చరించగనే సాతాను సైన్యము వణుకుచున్నది. ఆమేన్. గ్లోరీ. జయం పొందిడి నామం, ఆమె జయం పొందిడి నామం నమ్మినప్పుడే యేసునే గ్లోరీ. యేసు రక్తమే జయం, ఆమేన్. యేసు రక్తం తప్పు కార్యాలలో గ్లోరీ. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. క్రీస్తుడు సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. రక్తమే జయం, యేసు రక్తమే జయం. గ్లోరీ. యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం. దయ్యపు కార్యములను గెలచిన రక్తం ఎడతెగక మనము స్మరణ చేయుదం. ఆమేన్. దయ్యపు కార్యములను గెలచిన రక్తం యేసు రక్తం ఎడతెగక మనము భజన చేయుదం. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందిడి నామం నమ్మినప్పుడే. ఆమేన్. జయం పొందిడి నామం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే అందరూ అందరూ రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఆమేన్. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. వ్యాధి ఒక్క వ్యసనములను పాసివేయును, సుఖ జీవనం ఏయుటకు శక్తినిచ్చును. ఆమేన్. వ్యాగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనమిచ్చుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే,
రక్తమే జయం, యేసు రక్తమే జయం. గ్లోరీ. రక్తమే జయం, యేసు రక్తమే. అందరూ 3 మార్లు గట్టిగా ఆ జయం పొందిన నామాన్ని ఒక్కసారి స్మరిద్దాం. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. యేసు రక్తమునకు ఘన విజయము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మన నోట దేవుని నామ స్మరణ ఉండాలి. దేవుని ఆత్మ లేనప్పుడు అక్కడ దురాత్మ ఉంటుంది. 2 ఒక చోట నివసించలేవు. అది జ్ఞాపకం చేసుకున్న ఆత్మజీవులు, వాటికి శరీరం ఉండదు కనుక తెలివి కలిగినవి, వ్యక్తిత్వం కలిగినవి, వాటిని గ్రహించాలి. మోగ దయ్యములను, గ్రుడ్డి దయ్యములను, ఆకలి దయ్యములను, నిద్ర దయ్యములను పారద్రోలే శక్తిమంతులం కావాలి. వాటిని పారద్రోలాలి. మాత్రమే కాదు, బలహీనత కలుగజేసే దయ్యం, దీన్ని కూడా మనం గమనించాలి. శరీర బలహీనతలు మాటికి కలగజేస్తాయి. వాటి మీద జయం రావాలంటే యేసు రక్తం మాత్రమే మనకు ఆధారం. వేరొకటి ఏది లేదు ఈ లోకంలో. యేసు రక్తమునకు మించిన ఔషధమే లేదు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కూడా ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. మేము బహు ధైర్యవంతులుగా, శక్తివంతులుగా, మీ రక్తము చేత కడగబడిన వారిగా మార్చుటకు ప్రభు, నీ ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. అయ్యా నాన్న, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. రాజా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నీ సన్నిధిలో మేము ఏ రీతిగా ఉండాలో, ఎటువంటి అపవిత్ర ఆత్మలు ప్రభు నీకు వందనాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, నీ రక్తము చేత అవి కాల్చివేయబడటానికి సహాయం ప్రభు. అయ్యా, నువ్వు కృప చూపు దేవుడు, కనికరము చూపు దేవుడు, జాలి చేసుకున్న దేవుడు. రాజా, మా కుటుంబాల్లో ఎటువంటి అభిధేయమైన మనస్తత్వం ఉండేటకు వీలు లేకుండా ప్రభు నీ రక్తము ద్వారా కాల్చివేయమని గంభీర జయ ధ్వనులతో నిన్ను స్తుతించును కుటుంబాలుగా యేసయ్యా. అయ్యా, నీ నామ స్మరణ ప్రభు నీకు వందనాలు. ప్రతి ఒక్కరును నోరు తెరచి యేసయ్యా నీ నామాన్ని ప్రభు నాయనా నీకు వందనాలు స్తుతించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. కృప చూపండి, కనికరించండి. కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మ చేత అభిషేకించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ మీరు అనుగ్రహించండి యేసయ్యా. కృప చూపి కనికరించి ప్రభు ఈ యొక్క 9వ దినమంతా నీ శక్తి చేత, నీ ప్రభావము చేత మీరు నింపినందుకు నీకు సమూహాన్ని ఎదిరించగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు నీ రక్తము చేత ఒక్కొక్కరిని మీరు నింపబోతున్నందుకు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. కృప చూపండి, నీకు దాసుని మీరు మరింతగా బలపరచండి. కృప చూపి కనికరించండి. 2 పరిచర్యలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ చిత్తమే జరుగునుగా, నీ చిత్తమే సిద్ధించునుగా. కృప చూపి కనికరించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీ నామానికి ఆరోపించుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు యేసు రక్తమునకు విజయాన్ని అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 ఆనాడు ప్రభు ఎలాగైతే అపవిత్రాత్మలను పారద్రోలి శక్తి కలిగిన ఆత్మగా ఆయన ఉన్నాడో, అలాగూ ప్రతి విధమైన అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టగలిగిన సామర్థ్యాన్ని సంఘానికి ప్రభు ఇచ్చినందుకు మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, దివ్య సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకు సర్వలోక భక్తులకి, సకల పరిశుద్ధులకి, లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలకు సదాకాలము తోడైన నడిపించురుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకు విజయం వచ్చునుగాక. యేసు రక్తమునకు జయము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.